ఓకే. సో ఇన్ జనరల్ గా మనకి బ్యాక్ ఎండ్ డేస్ లో, అంటే చాలా ఓల్డ్ డేస్ లో మనకి యాక్చువల్ గా ఏంటంటే ఇలా ఉండేది యాక్చువల్ గా. ఇది ఒక సర్వర్. ఇది ఎప్పుడు ఓల్డ్ పాత కాలంలో ఒక సర్వర్ తయారు చేసేవాళ్ళు. సో ఈ సర్వర్ అనేది ఏంటి తయారు చేయాలంటే ఇది ఫిజికల్ సర్వర్. సో ఈ ఫిజికల్ సర్వర్ తయారు చేయడానికి కొంత టైం పట్టేది. ఓకే. ఆ ఫిజికల్ సర్వర్ లో యాక్చువల్ గా ఇది ఫిజికల్ సర్వర్ అనుకుంటే, ఆ ఫిజికల్ సర్వర్ లో మనకి ఏం చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉన్నాయి కదా డేటాబేస్ సాఫ్ట్వేర్లు. సో డేటాబేస్ సాఫ్ట్వేర్లు ఏమున్నాయి? సో ఫేమస్ ఏంది? ఒరాకిల్ అందరికి తెలుసు, DB2 అందరికి తెలుసు. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఏంది? ఒక డేటాబేస్ పేరు. MSSQL మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఒక డేటాబేస్ పేరు అది. అదే అంటే సర్వర్ అనుకోబాకండి, డేటాబేస్ నేమ్. ఇవన్నీ డేటాబేస్ నేమ్. MySQL ఒక డేటాబేస్ నేమ్ అది. తర్వాత పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఒక డేటాబేస్ పేరు అది. తర్వాత కసాండ్రా డేటాబేస్ పేరు. అరోరా ఒక డేటాబేస్ పేరు. అర్థ అర్థమైంది. డైనమో డిబి డేటాబేస్ పేరు. అరోరా అమెజాన్ అరోరా యాక్చువల్ గా. MySQL, డైనమో డిబి, మాంగో డిబి, పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్, MySQL, ఎస్క్యూఎల్ సర్వర్, DB2, ఒరాకిల్. ఇవన్నీ ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్లు యాక్చువల్ గా. డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ ని మనం ఏమంటామంటే డిబి ఇంజిన్స్ అని కూడా అంటాం, డేటాబేస్ ఇంజిన్స్ అని కూడా అంటాం. డేటాబేస్ ఇంజిన్స్, డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏదైనా ఒకటే భాష. అయితే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఫిజికల్ సర్వర్ను తయారు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒరాకిల్ ఉంది, ఒరాకిల్ ను తయారు చేసిన వ్యక్తి ఎవడు? ఒరాకిల్ కార్పొరేషన్. సో DB2 తయారు చేసిన వ్యక్తి ఎవడు? DB2ని IBM. ఎస్క్యూఎల్ సర్వర్ను తయారు చేసిన వ్యక్తి ఎవడు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి లైసెన్స్ పర్చేజ్ చేసుకునేవాళ్ళం మనం. అంటే ఎట్లా? ఒరాకిల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి, బాబు ఒరాకిల్ కార్పొరేషన్ నీ సాఫ్ట్వేర్ నాకు ఇస్తావా అనేవాడు. అప్పుడు మేము ఒక లైసెన్స్ తీసుకుంటాం. ఆ లైసెన్స్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ని దీంట్లో ఇన్స్టాల్ చేసేవాళ్ళం. సో దీంట్లో ఇన్స్టాల్ అంటే ఇది ఫిజికల్ సర్వర్. యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం కావాలి? స్పేస్ కావాలి, అంటే స్టోరేజ్ కూడా కావాలి, అంటే హార్డ్ డిస్క్ కూడా కావాలి. ఎస్, అంతే కదా. హార్డ్ డిస్క్ లేకపోతే ఏం లేదు కదా. సో ఆ విధంగా మనం హార్డ్ డిస్క్ పర్చేజ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసుకోవాలి, ఫిజికల్ సర్వర్ ని నిర్మించుకోవాలి. అర్థమైందా? మళ్ళీ దానికి ఎస్ ఫ్రెండ్స్, ఇది ఎంత ఖర్చు అవుతుంది సరే. ఈ ఖర్చు అయినా సరే నేను నడిపించేవాడిని, సర్వర్లు నడిపించేవాడిని. నా బ్యాంకింగ్, నా ఇన్సూరెన్స్, నా బిజినెస్ ఏదైనా సరే ఇలా నడిపిస్తూ ఉండేవాడిని. అయితే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ ఖర్చుతో పాటు కూడా, ఇప్పుడు సపోజ్ ఇది ఒక సర్వర్ అనుకోండి, ఇది ఒక డీబీ సర్వర్, ఇది ఒక డీబీ సర్వర్. కరెక్ట్, బాగుంది. ఇప్పుడు ఈ డీబీ సర్వర్ ఇదైనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే, ఆ, ఎప్పుడైతే ఎప్పుడైతే ఇదిగో మనం డేటాబేస్ సర్వర్ అంటున్నాం. డేటాబేస్ సర్వర్ లో డేటా స్టోర్ అవుతా ఉంటది. అంటే ఎట్లా స్టోర్ అవుతా ఉంటది? సపోజ్ లెట్స్ ఏ దిస్ ఈజ్ ఏ సర్వర్ బాస్. దిస్ ఈజ్ వాట్? డీబీ సర్వర్. సో దాంట్లో డీబీ సర్వర్ లో డిస్క్ ఉంటుంది. మరి అదే డిస్క్ లోనే కదా డేటా స్టోర్ అయ్యేది. డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఒరాకిల్ ఉండొచ్చు, లేదా DB2 ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ. డీబీ సర్వర్ అంటే ఇదేమో డిస్క్, ఇది డిస్క్. ఇప్పుడు డిస్క్ అంటే ఇప్పుడు సర్వర్ కి డిస్క్. ఇప్పుడు యాక్చువల్ గా నేనున్నాను ఇక్కడ, నా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఏదో సంథింగ్ సంథింగ్, వాడంతా ఏంది డేటా అంతా ఇలా వస్తూ ఉంటుంది. డీబీలోకి వచ్చి ఇలా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇలా 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 స్టోర్ అవుతూ 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 అసలు మొత్తం ఫుల్ అయిపోతే ఏమైందంటే డిస్క్ ఫుల్ ఎర్రర్ అనమాట. అంటే ఏంది? దేర్ ఈజ్ నో స్పేస్ ఇన్ దిస్ డిస్క్. అప్పుడు మనకి ఏంది? వి విల్ గెట్ ద డిస్క్ ఫుల్ ఎర్రర్. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలా? మళ్ళీ మనం ఈ సర్వర్ ని స్టాప్ చేయాలి అర్జెంటుగా. ఎందుకు? డిస్క్ ఫుల్ అయిపోయింది. ఇక ఒకడు వచ్చాడు, కస్టమర్ వచ్చి బ్యాంక్ దగ్గర నిలబడ్డాడు. నిలబడి, బాబు నాకు ఒక 10,000 డిపాజిట్ చేయమంటాడు. లేదు లేదమ్మా, డిస్క్ ఫుల్ వచ్చింది, డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది, మీరు ఇప్పుడు కాదు రేపు రాని అంటే వాడు ఏమంటాడు? కస్టమర్ 10,000 ట్రాన్సాక్షన్ చేయలేకపోయాం, దానివల్ల ఏంది? రిస్క్ అయింది మన బ్యాంక్కి. ఇక కస్టమర్లు రారు. అలా 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 10 days జరిగితే అలా రారు.
అంటే నెలలో 2 సార్లు ఇట్లాగే జరిగితే కస్టమర్స్ ఎవరు రారు. అంటే డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది ఆగండి అంటే కస్టమర్కి అర్థం కాదు. నీ డిస్క్ ఫుల్ ఎర్రర్ ఏంటి, నీ సాఫ్ట్వేర్ ఏంటి, నీది అదేంది, సర్వర్ ఏంది వాడికి తెలియదు. అప్పుడు ఏంది డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చినప్పుడు అంటే పాత రోజుల్లో వెంటనే మళ్ళీ నేను డిస్క్ ని అటాచ్ చేసేవాడిని. మరికొంత డిస్క్ ని అటాచ్ చేసేవాడిని. ఈ డిస్క్ ని అటాచ్ చేయాలంటే ఈ సర్వర్ ఆపేయాలి మళ్ళీ. వి మస్ట్ స్టాప్ ద సర్వర్. ఆఫ్టర్ స్టాప్ ద సర్వర్ ఎస్ వి మస్ట్ ఇన్స్టాల్ దిస్ డిస్క్. అవునా, అంతే కదా చేసేవాళ్ళం. ఎప్పుడు పాత కాలంలో, ఇప్పుడు కాదు. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ వచ్చిన తర్వాత నేను మాట్లాడట్లా. క్లౌడ్ రాకముందు అప్పుడు ఆ డిస్క్ ని అటాచ్ చేసేవాళ్ళం ఇట్లా. అప్పుడు ఆ డిస్క్ ని అటాచ్ చేసిన తర్వాత అప్పుడు బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు బ్యాంక్ వాడు డిపాజిట్ ని తీసుకుంటాడు. అప్పుడు వెంటనే వచ్చిన కస్టమర్లందరికీ మళ్ళీ డిపాజిట్ తీసుకునేవాడు. ఇక డిపాజిట్ తీసుకుని డిస్క్ ఫుల్ అవ్వలేదుగా, ఇలా ఆ డిపాజిట్ అలా 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 వచ్చి మళ్ళీ ఈ డిస్క్ కూడా ఫుల్ అయింది. చెప్పలేం కదా. ఎస్ 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 మళ్ళీ డిస్క్ ఫుల్ అయింది. మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ అలా రొటీన్ వర్క్ అయిపోయింది. ఇది ఒక డ్రాబ్యాక్ యాక్చువల్ గా చెప్పాలంటే. డ్రాబ్యాక్. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డేటా అంతా కూడా ఇట్లా స్టోర్ అవుతుంది డేటాబేస్ సర్వర్లో, కాదంటాం. కానీ డిస్క్ ఫుల్ వచ్చినప్పుడు డేటాబేస్ సర్వర్ ఆపేసి మళ్ళీ డిస్క్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళం ఎప్పుడు గతంలో. ఇదొక ప్రాబ్లం నెంబర్ 1 అది. సో ప్రాబ్లం నెంబర్ 2 కూడా వచ్చింది. ప్రాబ్లం నెంబర్ 2 అంటే ఏంటి అర్థమైంది? ప్రాబ్లం నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది డేటా, ఒక కస్టమర్ ఉన్నాడు, వాడు బ్యాంక్ వచ్చాడు, ఒక 20,000 విత్డ్రాల్ చేయాలా. ఇంకొక కస్టమర్ ఉన్నాడు, వాడు బ్యాంక్ వచ్చాడు, ఒక 2 లక్షలు లోన్ తీసుకున్నాడు, 2 lakhs లోన్ తీసుకున్నాడు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిబి సర్వర్ లో స్టోర్ అవుతాయి. ఇది డిబి సర్వర్. ఓకే, ఇది డిబి సర్వర్. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ డిబి సర్వర్ లో స్టోర్ అవుతున్నాయి. అయితే ఈ డిబి సర్వర్ లో స్టోర్ అవుతా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ మాస్టర్ డేటా. ఇది మాస్టర్ డేటా స్టోర్ అవుతా ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ సర్వర్ డౌన్ అయింది. మరి ఇప్పుడు ఏంది? ట్రాన్సాక్షన్ నడవు. అంటే ట్రాన్సాక్షన్ ఎందుకు నడవు? 20,000 డిపాజిట్ చేసావు నువ్వు ఈ రోజు, వేరే వ్యక్తి 10,000 డిపాజిట్ చేశాడు, వేరే వ్యక్తి ఇంకొక వ్యక్తి డిపాజిట్ చేస్తుంటారు. బట్ ఈ డేటాబేస్ సర్వర్ ఏమో నడవట్లేదు. ఇప్పుడు నడవడం ఆగిపోయింది. ఇప్పుడు వెంటనే నువ్వేం చేసావు? ఫోన్ తీసుకొని ఫోన్ పే నుంచి 20,000 వేరే వాడికి ట్రాన్స్ఫర్ కొట్టాలనుకుంటున్నావు. డిపాజిట్ చేసి నువ్వే, ఫోన్లో డబ్బులు వేసుకున్నా నువ్వే అంటారు కదా, ఫోన్లో డబ్బులు వేసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఆ ఫోన్ నుంచి మళ్ళీ వేరే వాడికి ఒక 20,000 ట్రాన్స్ఫర్ చేయాలా. ఎప్పుడైతే నీ ఫోన్ చేతబట్టుకొని ఫోన్ పే ఓపెన్ చేసి 20,000 పక్కన వాడికి ట్రాన్స్ఫర్ అని కొట్టావో, అది నీ అకౌంట్ లో 20,000 ఉన్నాయో లేవో చెక్ చేసుకునేటానికి ఇదిగో నీ బ్యాంక్ సర్వర్కే రిక్వెస్ట్ వచ్చింది. నీ బ్యాంక్ సర్వర్ రిక్వెస్ట్, మీకు తెలుసు అది. నీ బ్యాంక్ సర్వర్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ 20,000 అమౌంట్ నీ బ్యాంక్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాం. 20,000 అమౌంట్ నీ బ్యాంక్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాం. 20,000 అకౌంట్ నీ డబ్బులు ఉంటే అవతల వ్యక్తి ట్రాన్స్ఫర్ కొడతా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయను నేను యాక్చువల్ గా. ఎందుకు అంటే చెకింగ్ ఇక్కడ జరగాలి ఈ సర్వర్ లో. బట్ చెకింగ్ జరగడానికి ఈ సర్వర్ లేదు కదా. ఇప్పుడు సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్, సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్ బికాస్ సర్వర్ ఫెయిల్. అంటే ఏమైంది? సర్వర్ డౌన్. మరి అలాంటి సర్వర్ డౌన్ అయినప్పుడు వెంటనే ఈ సర్వర్ కాకుండా ఇదే స్థాయిలో సమానమైన ఇంకో సర్వర్ కానీ ఉంటే బెస్ట్ కదా అనిపించింది నాకు కూడా. అంతే కదా. అంటే ఏంది? మాస్టర్ డేటాతో కూడుకున్న మరొక సర్వర్ ని పక్కన ఏర్పాటు చేయాల. కానీ నేను మర్చిపోయా, చేయలా. అంటే దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ బై సర్వర్, దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్ సర్వర్. అంటే ఆటోమేటిక్ గా బ్యాకప్ లేదు ఇక్కడ, ఆటోమేటిక్ గా స్టాండ్ బై సర్వర్లు క్రియేట్ అవటంలా. దీనివల్ల నాకు డ్రాబ్యాక్ అయింది. ఎందుకు? ఒకే ఒక సర్వర్ ఉంది, లేదా 4 సర్వర్లు ఉన్నాయి, 4 సర్వర్లు పనిచేయట్లా, అవుట్. నేను అనేది ఏంటంటే అలాంటి పని చేయనప్పుడు స్టాండ్ బై సర్వర్లు మనకు ఉంటాయి రియల్ టైంలో. అలాంటి స్టాండ్ బై సర్వర్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది అంటే ఈ సర్వర్ మాస్టర్ సర్వర్ పనిచేయకపోతే స్టాండ్ బై సర్వర్ నుంచి డేటాని మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. రీడింగ్ స్టాండ్ బై సర్వర్ నుంచి డేటా రీడ్ ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒకటబ్బా, ఇప్పుడు ఇదిగో ఇది ఉంది, ఇది మాస్టర్ సర్వర్. ఓకే, మాస్టర్ సర్వర్ లో డేటా ఉంది, ఎక్సలెంట్ డేటా ఉంది మాస్టర్ సర్వర్ లో. అది ఏ మాస్టర్ సర్వర్ లో? ఇదిగో ఇది నువ్వు పంపించే డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది మాస్టర్ సర్వర్, మాస్టర్ డిబి సర్వర్. నువ్వు ఏం పంపించావు? 20,000 ఇక్కడ
డిపాజిట్ చేసావు, అది ఇక్కడ ఉంది ఈ సర్వర్లో. ఓకే, బాగానే ఉంది. నువ్వు 2 ఆపరేషన్లు చేస్తావు. ఒకటి నెంబర్ 1, ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తావు, ఒక ఆపరేషన్ పేరు. 2 ఆపరేషన్ పేరు ఏంది? ట్రాన్స్ఫర్ చేసే ముందుగా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటావు, బ్యాలెన్స్ చెకింగ్. సో ఈ రెండిట్లో ఒక 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 బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఎక్కడుంది డేటా? నీ మాస్టర్ సర్వర్, అంటే నీ బ్యాంక్ సర్వర్. అర్థమైందా? నీ బ్యాంక్ సర్వర్ అది, నీ బ్యాంక్ సర్వర్ అది. బ్యాంక్ సర్వర్లో డేటా ఉంది. నువ్వు ఏ విత్డ్రాల్కి వెళ్ళావు, ఏటీఎం సెంటర్కి వెళ్ళినా చెక్ బ్యాలెన్స్ కొడతావు, లేదా ఫోన్ నుంచి అయినా చెక్ బ్యాలెన్స్ కొడతావు. ఫోన్ నుంచి అయినా చెక్ బ్యాలెన్స్ అనేది టైప్ చేస్తావు. అర్థమైందా? ఇక్కడ ఫోన్ పే నుంచి అయినా విత్డ్రాల్, లేకపోతే ఏటీఎం సెంటర్కి వెళ్ళైనా విత్డ్రాల్ సెట్ చేస్తా, సారీ చెక్ బ్యాలెన్స్ చెక్ చేస్తావు. ఎక్కడి నుంచి వెళ్ళైనా సరే నువ్వు అది చెక్ చేస్తావు. ఓకే, బాగానే ఉంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా చేసేటప్పుడు అక్కడ నీ మాస్టర్ డేటా, అంటే నీ బ్యాంక్ సర్వర్ కూడా రన్నింగ్ లో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎప్పుడైతే నువ్వు చెక్ బ్యాలెన్స్ అని కొట్టావో, అది ఫోన్ పే నుంచి కొట్టినా, ఏటీఎం సెంటర్ నుంచి కొట్టినా, అది డైరెక్ట్ గా నీ బ్యాంక్ అకౌంట్ సర్వర్ కి రీచ్ అవుతుంది. ఇట్లా ఇలా ఇలా నీ బ్యాంక్ అకౌంట్ సర్వర్ కి రీచ్ అవుతుంది, ఇలా ఇలా ఇలా. అప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ సర్వర్ రీచ్ అయితే ఇది పని చేస్తుంటే ఓకే, చెక్ బ్యాలెన్స్ 20,000 అని నీకు డిస్ప్లే చూపెట్టింది. ట్రాన్స్ఫర్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు 20,000 అవతల వ్యక్తి ట్రాన్స్ఫర్ చేసావు అనుకో, చేస్తున్నప్పుడు ఇలా ఇలా నీ బ్యాంక్ సర్వర్కి వెళ్ళిద్ది. అది వెళ్ళి ఆ 20,000 నీ అకౌంట్లో ఉన్నాయో లేవో చెక్ చేసిద్ది. అమ్మాయ్యా, వీడి అకౌంట్లో 20,000 ఉన్నాయి కాబట్టి, ఈ 20,000 ఉన్నాయి కాబట్టి అవతలవాడికి ట్రాన్స్ఫర్ చేసిద్ది ఆ 20,000. అవతల ఎవడో మీ ఫ్రెండో ఎవడో అట్లా. అది ట్రాన్స్ఫర్. అంటే ఒక ట్రాన్స్ఫర్ జరగాలన్నా నీ డేటాబేస్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలా, ఒక చెక్ బ్యాలెన్స్ చూడాలన్నా నీ డేటాబేస్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలా. 2 పనులు అవే జరగాల. కానీ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇది సర్వర్ పనిచేయట్లేదు. ఇప్పుడేమో నాకు చెక్ బ్యాలెన్స్ చూసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడేమో నాకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా, కుదరటంలా. బ్యాలెన్స్ ఉంది 20,000 నాకు తెలుసు, కానీ ద సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్. అందుకని ఇక్కడ నేనేమంటానంటే దీంతో పాటు సమానమైనగా ఇంకొక సర్వర్ ఉండేది. ఏదది? స్టాండ్ బై సర్వర్. స్టాండ్ బై సర్వర్. ఈ స్టాండ్ బై సర్వర్ అంటే ఏంది? సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్ ఆల్సో. అంటే గతంలో మనకి ఇట్లా స్టాండ్ బై సర్వర్లు అంటే బ్యాకప్ సర్వర్లు తయారు చేసేవాళ్ళు ఎవరు? సర్వర్లు తయారు చేసేవాళ్ళు ఎప్పుడు జమానాలో. అప్పుడు అట్లా స్టాండ్ బై అంటే ఈ సేమ్ డేటా మొత్తం ఇక్కడ ఉండేది అనమాట, బ్యాకప్ స్టాండ్ బై సర్వర్స్. అప్పుడు ఒకవేళ ఈ మాస్టర్ సర్వర్ పనిచేయనప్పుడు రిక్వెస్ట్ అనేది ఇటు మళ్ళిద్ది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళిద్ది అది. అప్పుడు చెక్ బ్యాలెన్స్ అన్నప్పుడు ఈ సర్వర్ నుంచి డేటా తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఈ సర్వర్ నుంచి డేటా కనెక్ట్ అయ్యి 20,000 ఉందో లేదో తెలుసుకొని వాడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నా. బట్ వాట్ అబౌట్ మై బ్యాంక్ మాస్టర్ సర్వర్? నాట్ రిక్వైర్డ్. వై? బికాస్ స్టాండ్ బై సర్వర్ ఉంది. సేమ్ డేటా ఈజ్ సేమ్ కాపీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్ ఆల్సో. అంటే సేమ్ కస్టమర్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ స్టాండ్ బై సర్వర్ ఆల్సో. దట్స్ వై ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ సర్వర్ డైరెక్ట్లీ అండ్ ఐఎమ్ గెట్టింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ స్టాండ్ బై సర్వర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆల్సో. ఎవరు? ఈ బ్యాంక్ మాస్టర్ సర్వర్ పనిచేయకపోయినప్పుడు కూడా నేను ఈ స్టాండ్ బై సర్వర్ నుంచి అంటే రీడ్ చేసుకుంటున్న డేటాని. రీడ్ 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 ఇది స్టాండ్ బై సర్వర్ మోడల్. అయితే గతంలో ఏం చేసేవాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ సర్వర్ మనమే తయారు చేసుకునే వాళ్ళవి, స్టాండ్ బై సర్వర్లు కూడా మనమే తయారు చేసుకోవాల్సి వచ్చేది. స్టాండ్ బై సర్వర్లు కూడా మనమే తయారు చేసుకోవాల్సి వచ్చేది. గతంలో ఏమైంది? ఆ సర్వర్ మనం తయారు చేసుకోవాల్సి వచ్చేది, డిస్క్ ను కూడా మనమే అటాచ్ చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడు? గతంలో. అయితే ఇది పెద్ద డ్రాబ్యాక్ అయింది. అంటే ఇప్పుడు డిస్క్ ఉందబ్బా. ఇప్పుడు ఈ రోజు ఏంది? ఈరోజు ఫ్రైడే. ఓకే, ఫ్రైడే అందరూ పని చేస్తున్నారు ఎక్సలెంట్ గా. ఫ్రైడే నైట్ అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత సాటర్డే సండే సెలవులు వచ్చినాయి. ఓకే, సాటర్డే సండే ఆఫీసులకు ఎవరు రారు, ఇక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎవరు రారు. ఇప్పుడు నాకేం వచ్చింది? సాటర్డే మార్నింగ్ 10 గంటలకు డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడే అనుకో 10:30 AM అయింది. ఇప్పుడు ఈ రోజు డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. చెప్పి రాదు కదా, మనకు తెలియదు. అది డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చేసరికి ఏ ట్రాన్సాక్షన్ కావట్లా. అంటే ఏంది? అసలు ఏదైనా సరే డిపాజిట్లు అవ్వవు, ఇక డిపాజిట్ స్టోరేజ్ అవ్వదు. ఇదే కాదు, ఇప్పుడు ఆర్డర్ బుక్ చేయాలంటే అవ్వదు, స్టోరేజ్ లేదు కాబట్టి. ఇదే కాదు, ఇప్పుడు సపోజ్ చికెన్ బిర్యానీ చేయాలన్నా, మటన్ బిర్యానీ చేయాలన్నా, లేదా టికెట్ బుక్ చేయాలన్నా అవ్వదు, డిస్క్ ఫుల్ ఎర్రర్ అయింది. టికెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టుకోవాలా? పెట్టుకోవడానికి స్పేస్ లేదు, టికెట్ బుక్ కాదు.
అర్థమైందా? అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు ఏదైనా పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయలేవు. ఎందుకు? ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఫుల్ అయిపోయింది డేటా. డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. ఇదేమో సాటర్డే, నువ్వేం ఇంట్లో ఉన్నావు. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు నేను? అరే బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రారా అంటే నువ్వు చాలా బద్ధకంగా ఉంటావు. నీకు పని చేయడమే ఎక్కువ, ఊరక శాలరీలు తీసుకోవాలా. మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంది? ఉచితంగా డబ్బు రావాలా, ఉచితంగా వస్తే ఉపాయం తీసుకుంటాం తెలుగు వాళ్ళు. మరి ఇలాంటి కేసులో ఇప్పుడేమో సాటర్డే సండే రమ్మని ఆఫీస్కి వెళ్తే నువ్వు రావే, నువ్వు రావు కదా. మరి రావు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు నేను? వాట్ షుడ్ ఐ డూ అంటే సాటర్డే సండే అమ్మా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ సెలవులో ఉన్నారు, దయచేసి ఈ 2 రోజులు మీరు కూడా ట్రాన్సాక్షన్ చేయబోకండి అంటే కాదు కదా. కాంపిటీటర్స్ రెచ్చిపోతారు, కాంపిటీటర్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి మంచిగా ఉంది, అప్పుడు బిజినెస్ అంతా అటువైపు మలుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి అంటే ఇప్పుడు ఏం కావాలా? డిస్క్ స్పేస్ ఆటోమేటిక్ గా పెరగాలి, ఆటోమేటిక్ గా యాడ్ అవ్వాలి. అంటే డిస్క్ ఫుల్ అవుతుంది అన్న క్షణంలోనే ఆటోమేటిక్ గా, అంటే మనం చూసాం గతంలో సర్వర్లు లోడ్ ఎక్కువ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా సర్వర్లు తయారు చేసేవాళ్ళని. ఎస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఉపయోగించి. ఎస్ 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 అలాగే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఉపయోగించి ఆటోమేటిక్ గా సర్వర్లు మన మనకి మన ఇంటర్వెన్షన్ లేకుండా, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఎలా సర్వర్లు తయారయ్యాయో ఇక్కడ కూడా డిస్క్ ఫుల్ అవుతుంది అన్న టయానికే, ఎస్ డిస్క్ ఫుల్ అవుతుంది అన్న టయానికే ఇక్కడ మనకి కూడా స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. మరి ఇదంతా మెయింటైన్ చేసేది ఎవడు? ఆర్డిఎస్. ఆర్డిఎస్ చూసుకుంటది అనమాట ఇదంతా. అందుకోసం ఆర్డిఎస్ సర్వీస్ మనం ఉపయోగిస్తున్నాం. ఆర్డిఎస్ లేకపోతే ఎవడికి ఏం చేయలేడు. ఎస్ అంటే డిస్క్ ఫుల్ అయింది, నువ్వు నార్మల్ గా ఆర్డిఎస్ సహాయంతో లేకుండా నువ్వు సర్వర్లు తయారు చేసుకో, నువ్వు డిస్కులు అటాచ్ చేసుకో, ఏదైనా చేసుకో, చాలా రిస్క్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏంది? ఇదంతా ఆర్డిఎస్ చూసుకునిద్ది. అంటే ఆర్డిఎస్ ఏం చేసింది? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి చెప్పింది, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఆ డిస్క్ ఫుల్ అయింది, త్వరగా ఇదిగో ఎంత యాడ్ చేయి వాడికి డేటా స్పేస్. ఇదిగో ఈరోజు సాటర్డే 10:30 డిస్క్ ఫుల్ అయింది. డిస్క్ ఫుల్ అవుతుంది అంటే 95% రీచ్ అయింది అన్నప్పుడే వెంటనే ఆర్డిఎస్ ఆటో స్కేలింగ్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కబురు చేసింది. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఇన్ఫార్మ్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ త్వరగా వెళ్ళి అదిగో డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది, 95% ఆల్రెడీ రీచ్ అయింది, ఇక 5% ఉంది ఖాళీ, నువ్వు అర్జెంట్ గా దానికి స్టోరేజ్ పెంచు ఆటోమేటిక్ గా. అంటే ఎవడు చేస్తాడు ఈ పని అంతా? ఆర్డిఎస్ చేసింది. అందుకోసం మనం ఆర్డిఎస్ అనే సర్వీస్ వాడుతున్నాం. అంటే సచ్ వే దట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఆర్డిఎస్ ని అలా తయారు చేసాడు అనమాట. ఏడబ్ల్యూఎస్ వాడు ఆర్డిఎస్ ని ఆ విధంగా తయారు చేశాడు. అంటే ఇక్కడ ఇందాక మీరు చూశారు స్టాండ్ బై సర్వర్స్ అని. మరి స్టాండ్ బై సర్వర్స్ మనం తయారు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అర్థమైంది, స్టాండ్ బై సర్వర్స్ మనం తయారు చేసుకోవాల్సి వచ్చేది సేమ్ డేటా తోటి. ఇప్పుడు మనం తయారు చేయాల్సిన అవసరంలా, ఆ రెస్పాన్సిబిలిటీ ఆర్డిఎస్ తీసుకుంటుంది. నో నీడ్ టు క్రియేట్ బై యువర్ సెల్ఫ్, ద సేమ్ థింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్డిఎస్. ఆర్డిఎస్ తీసుకుంటుంది అనమాట. అంటే నువ్వు నువ్వు డిస్క్ స్పేస్ ని పెంచాల్సిన అవసరం లేదు మాన్యువల్ గా. నో, దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్డిఎస్. స్టాండ్ బై సర్వర్లు నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు, దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్డిఎస్. చూసారా ఎంత మంచి కాన్సెప్ట్ ఆర్డిఎస్ అంటే. సో ఈ ఆర్డిఎస్ అని ఉపయోగించి మనం డిబి సర్వర్లు తయారు చేయటమే కాదు. ఎస్ ఫ్రెండ్స్, RDS is one of the service in AWS cloud platform. With the help of this RDS, we can create a DB servers. First option, we can, yes friends, we can decrease or increase the disk space automatically. We can decrease the disk space automatically with the help of RDS. We can create a standby servers automatically with the help of RDS. Standby servers, create a standby servers automatically. చూసారా ఎంత బాగుందో? అంటే స్టాండ్ బై సర్వర్స్ ఆటోమేటిక్ గా తయారు చేయొచ్చు, డిస్క్ స్పేస్ ని ఆటోమేటిక్ గా పెంచొచ్చు, డిబి సర్వర్లు ఆటోమేటిక్ గా తయారు చేయొచ్చు. అది ఎలాంటి డిబి సర్వర్లు? నీ ఇష్టం వచ్చిన డిబి సర్వర్లు. ఆ డిబి సర్వర్లో సాఫ్ట్వేర్ అనేది నీ ఇష్టం వచ్చిన సాఫ్ట్వేర్ ఎక్కించుకో. అది ఒరాకిల్ ఎక్కించుకుంటావా, అది DB2 ఎక్కించుకుంటావా అంటే ఇన్స్టాల్ చేస్తావా, అది MySQL సర్వర్ అనేది ఉపయోగించుకుంటా, నీ ఇష్టం వచ్చిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకో. బట్ నాకు మాత్రం ఇదిగో ఆర్డిఎస్ అనే సర్వీస్ డిబి ఇన్స్టాన్స్ వాడుకున్నందుకు అవర్కి ఇంత పే చేయి అంతే అంటున్నాడు. ఎవడు? AWS వాడు. అంటే వీడి బాధ్యత అంతా వాడే చూసుకుంటాడు, AWS వాడే చూసుకుంటాడు.
గతంలో ఏం జరిగేది, మనమే సర్వర్లు తయారు చేసుకోవాలి, ఆ సర్వర్లో డీబీ సాఫ్ట్వేర్ మనమే పర్చేజ్ చేసుకోవాలి, అదే తర్వాత స్టాండ్ బై సర్వర్లు మనమే మెయింటైన్ చేసుకోవాలి, డిస్క్ ఎర్రర్ వస్తే డిస్క్ ఫుల్ వస్తే మనమే డిస్క్ ని అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడు గతంలో ఆర్డిఎస్ లేకముందు, అసలు క్లౌడ్ లేకముందు. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై క్లౌడ్. అట్లా అంటే ఇప్పుడు డీబీ ఇన్స్టాన్సెస్ తయారు చేయటం మన పని అంతే. డీబీ ఇన్స్టాన్స్ తయారు చేసిన తర్వాత ఇదిగో ఒక డేటాబేస్ అడ్మిన్ టీమ్ ఉంటుంది, డిబిఏ టీమ్, ఎస్. తర్వాత డెవలపర్స్ ఉంటారు, ఎస్. ఇంతే, ఇక వీళ్ళు చూసుకుంటారు. డెవలపర్ ఏం చేస్తాడు, దాంట్లో ఎస్క్యూఎల్ క్వరీస్ రాసుకుంటాడు దీనికి కనెక్ట్ అయ్యి. అర్థమైందా, ఏది ఈ డీబీ మిషన్ కి కనెక్ట్ అవుతాడు డెవలపర్. ఏది మనం తయారు చేసిన డీబీ మిషన్ కి డెవలపర్ కనెక్ట్ అవుతాడు. సో కనెక్ట్ ఎలా అవ్వాలో మనం వాడికి చెప్తాం. ఎవరు, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా ఎలా కనెక్ట్ అవ్వాలో డెవలపర్ కి చెప్తాం. వాడు డెవలపర్ ఏం చేస్తాడు, కనెక్ట్ అవుతాడు దీనికి. డిబిఏ కూడా చెప్తాం, ఏ డిబి అంటే డిబిఏ డేటాబేస్ అడ్మిన్ టీమ్, ప్లీజ్ కనెక్ట్ దిస్ సర్వర్, ద సర్వర్ క్రియేషన్ ఈజ్ ఓవర్, ప్లీజ్ కనెక్ట్ దిస్ అని మనం వాడికి చెప్తాం. వాడు ఏం చేస్తాడు, డిబిఏ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి వాడి పని వాడు చూసుకుంటాడు. డెవలపర్ ఏం చేస్తాడు, ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి వాడి పాటికి వాడు చూసుకుంటాడు. అంటే డీబీతో కనెక్ట్ అయ్యే విషయాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. బట్ డీబీని తయారు చేసేది, డేటాబేస్ ఇన్స్టాన్స్ తయారు చేసేది మనం. అరే మీరు ఎస్క్యూఎల్ మాకు ఎందుకు చెప్పారు అసలు, ఎస్క్యూఎల్ ఎందుకు చెప్పామంటే ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలని. అసలు ఎస్క్యూఎల్ అంటే ఇప్పుడు నీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పావు, 4 సంవత్సరాలు డెవలపర్ తో కలిసి ఉన్నావు, 4 సంవత్సరాలు డేటాబేస్ అడ్మిన్ తో కూడా కలిసి ఉన్నావు. మరి 4 సంవత్సరాలు కలిసి ఉంటే ఏ రోజైనా ఎస్క్యూఎల్ కమాండ్స్ ఒక్కడు కూడా తెలియదా నీకు అంటాడు వాడు. కనీసం ఒక కమాండ్ కూడా తెలియదా, అసలు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లు ఎన్ని ఉన్నాయో తెలియదా, అసలు ఏం జరుగుతుందో తెలియదా, ఏం జరగకుండా నువ్వు ఊరక డీబీ ఇన్స్టాన్స్ తయారు చేస్తే నీ పని అయిపోయిందా అంటే కనీసం అవగాహన, ఎవిడెన్స్ ఉండాలి కదా. అందుకోసం ఎస్క్యూఎల్ అనేది కూడా కొంత మీరు నేర్చుకున్నారనమాట. అంతేగాని మీరు ఎస్క్యూఎల్ డెవలపర్ లాగా, లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ జావా పైథాన్ డెవలపర్ లాగా, లేదా డేటాబేస్ అడ్మిన్ టీమ్ లాగా పనిచేయాల్సిన అవసరం మీకు లేదు. మీ డ్యూటీ వేరు. అయితే గతంలో ఏం జరిగేదంటే, డేటాబేస్ సర్వర్లు తయారు చేయటం ఒక టాస్క్, డేటాబేస్ సర్వర్కి డిస్క్ ని అటాచ్ చేయటం ఒక టాస్క్. ఆ తర్వాత డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ సంవత్సరానికి 2 సంవత్సరాలకు అప్గ్రేడ్ అయింది, మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేయటం మరొక టాస్క్. వర్షన్ మారిద్ది కదా. ఇప్పుడు ఒరాకిల్ ఉందప్ప నువ్వు వాడుతున్నావు, ఒరాకిల్ వర్షన్ సంథింగ్ 9 ఉంది, లేదా 10 ఉంది, కొన్ని 11 వచ్చింది. మళ్ళీ ఇంకొక వర్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వర్షన్ మార్చుకోవాలా, అదొక తలనొప్పి, సర్వర్ ఆపాలి అప్పుడు వర్షన్ చేంజ్ చేయాలంటే. దట్ ఈస్ కాల్డ్ ప్యాచింగ్. అంటే మాన్యువల్ గా జరిగితే చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు అట్లా కాదు, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్, జస్ట్ ఆటోమేటిక్ టోటల్ గా అంతా. ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఎస్. సో ఇదంతా ఎవరు చేస్తున్నారంతా అంటే ఆర్డిఎస్, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, ఆర్డిఎస్. ఈ ఆర్డిఎస్ అనేది ఇది చేస్తుంది, మనకి చేసి పెడుతుంది అనమాట. అందుకోసం ఆర్డిఎస్ మనం వాడతాం. అంతేగాని డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత డిబిఏ పార్ట్ ఆఫ్ వ్యూలో అయితే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ వర్క్ అనేది తగ్గిపోయింది అనమాట ఇప్పుడు. అంటే గతంలో 100 మంది డిబిఎస్ ఉన్నారనుకో, ఎంత 100 మంది డిబిఎస్ ఉంటే, అంటే డిబిఏ 100 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీం ఉందనుకో, ఇప్పుడు 100ని 10 డిబిఎస్ చాలు, 10 డిబిఎస్ చాలు. అయితే చాలా మందికి తెలియంది ఏంటంటే డిబిఎస్ 10 మందే కదా, ఈ 10 మందికి కూడా ఏడబ్ల్యూఎస్ రావాలి. మళ్ళీ వస్తే ఆ 10 మంది ఉద్యోగాలు నిలబడతాయి, లేకపోతే అవుటిగా. మళ్ళీ అట్లా కూడా ఉంది. అదే ఇప్పుడు 90 మంది, 90 మందిని తీసేస్తారా, తీసేయరు. 90 మందిని వాళ్ళకి సలహా ఇస్తారు, అరే బాబు నువ్వు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోరా నీకు బాగుంటది, ఏడబ్ల్యూఎస్ లో ఆర్డిఎస్ సర్వీస్ నేర్చుకోరా బాగుంటది, విపిసి ఇంకా బాగా నేర్చుకో బాగుంటది, నీకు ఈ విపిసి ఆర్డిఎస్ 2 సర్వీసులు నేర్చుకుంటే నువ్వు డిబిఏగా ఇప్పుడు ఎంత ప్యాకేజ్ ఇస్తున్నాడో అంతకే కొంచెం ఎక్కువ కలిపి నేను నా కంపెనీలో నేను ఉంచుకుంటా అని అట్లా. అర్థమైంది, అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలా. అంటే మనకి కంపెనీలో ఎల్ఎన్డి ఉంటుంది అనమాట. ఎల్ఎన్డి అంటే ఏం తెలుసా, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. దీనికోసం కొంత బడ్జెట్ రిలీజ్ ఉంటుంది. నీకు చాలా స్కిల్స్ నేర్పించడానికి ట్రై చేస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. మీరు అనుకుంటారు ఈ కేకే గాడు దొంగనా కొడుకు వీడు ఇంకా చెప్పలేదని. దొంగనా కొడుకు కేకే కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఎల్ఎన్డి ఉంటుంది, నీకు పిచ్చెక్కిస్తాడు వాడు. 70mm మలయాళం బెంగాలీ సినిమా చూపిస్తాడు. ఎట్లా, ఎల్ఎన్డి, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. ఈ ఎల్ఎన్డి డెవలప్మెంట్ సెంటర్ లో కొన్ని లక్షలు ఉంటాయి ఇక్కడ.
వాడి దేనికి ఫండింగ్ అనమాట. దేనికోసం కొత్తగా జాయిన్ అయిన వాడికి కొన్ని స్కిల్స్, నా ప్రాజెక్ట్కి సంబంధించిన స్కిల్స్ నేర్పించడానికి అవసరమైతే కార్పొరేట్ ట్రైనర్స్ అయినా ఇప్పిస్తాను, లేకపోతే నా కంపెనీలో ఎవడన్నా సీనియర్ ఉంటే వాడి చేత ఇప్పిస్తా. లేదు నా సీనియర్కి కుదరట్లేదు, వాడు ఏదో ప్రాజెక్టులో ఎక్కడొక్కడో ఉన్నాడు, కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, L&D టీం సంబంధించి ఏదైతే కొన్ని లక్షలు ఉన్నాయి అంటున్నానో, బయట కార్పొరేట్ ట్రైనర్స్ ఎవడైతే ఉన్నాడో వాటితోటి నేను కనెక్ట్ అయ్యి నా ఎంప్లాయీస్కి ఆ స్కిల్స్ అన్ని ఇప్పిస్తా. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు ప్రాజెక్ట్ వర్క్ లేకపోయినప్పుడు, వర్క్ తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రైడేనో ఇప్పుడు ఆ టైం అప్పుడు ఖచ్చితంగా నువ్వు L&D డిపార్ట్మెంట్లోకి సంబంధించి కొంత లెర్నింగ్ అనేది చేయాలా, వీక్లీ కొంత నేర్చుకుంటూ ఉండాలా. అప్పుడు మాత్రమే నీకు హైక్ ఇస్తాడు, అప్పుడు మాత్రమే నీకు మంచి ప్రాజెక్టులు ఇస్తాడు, అప్పుడు మాత్రమే నువ్వు కంపెనీలో సర్వే అవ్వగలవు. నేను నేర్చుకోను, నాకు ఇదే వచ్చు అంటే కుదరదు అక్కడ కూడా. కాబట్టి అక్కడ వాడు నేర్పించిందని నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయాలా. ట్రై చేయడానికి నేర్చుకోలేనప్పుడే చాలా మంది బయటకు వస్తున్నారు. ఎందుకు? అది నేర్చుకునే తత్వం ఉండాలంటే ఫస్ట్ నీ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉండాలా. నీ దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉంటే గానీ L&D అదే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ నీకు ఉపయోగపడదు. అంతే వాళ్ళు ఎట్టిస్తారంటే వర్షం కురిసిద్ది, వర్షం ఆగిపోద్ది, అట్లా ఉంటది అనమాట. అంటే ఏంది, ఆడేం చెప్తాడో నీకే తెలియదు, నువ్వేం వింటావో నీకే తెలియదు. అదే నువ్వు కానీ స్పష్టంగా చాలా క్లారిటీగా ఇక్కడే మంచిగా నేర్చుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టెక్నికల్ క్లాసులు కండక్ట్ చేసిన తర్వాత కనీసం వాటి నుంచి కొంతైనా నువ్వు గ్రాస్ప్ చేసుకోగల పవర్ ఉంటుంది నీ దగ్గర. సో ఆ విధంగా అంటే దీనికోసం చాలా ఖర్చు పెడతా ఉంటారు. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో మనకి అంటే DBS అనేది తగ్గిపోద్ది. రియల్ గా చెప్పాలంటే వాళ్ళు ఏం చేయాలా, AWS లేదా ఒరాకిల్ క్లౌడ్, లేకపోతే అజ్యూరో లేదా GCP లేదా సమ్ ఏదో ఒకటి నేర్చుకోవాలా. బట్ అందరికంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరిస్తారంటే AWS కి ఇస్తారు. ఎందుకంటే AWS క్లౌడ్ అనేది సింపుల్ గా ఉంటుంది, సింపుల్ క్లౌడ్, యాజ్ వెల్ యాజ్ 200+ సర్వీసులు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్ క్లౌడ్, యాజ్ వెల్ యాజ్ చాలా రోజుల నుంచి ఉంది, చాలా పవర్ఫుల్. అట్ ద సేమ్ టైం ప్రైసింగ్ మోడల్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. స్టూడెంట్ కి 1 year ఫ్రీ అకౌంట్ ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది నేర్చుకోగలరు, దీన్ని ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ అవ్వగలరు ఈ స్కిల్స్ మీద. వేరే స్కిల్స్ మీద ఎక్స్ప్లోర్ అవ్వాలంటే కొంచెం కఠినంగా ఉంటుంది అనమాట. వాటి రూల్స్ రెగ్యులేషన్స్, వాటి పేమెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ AWS లో అనేది డిఫరెంట్ గా ఉండదు అనమాట, చాలా సింపుల్ గా ఉంటుంది, సింపుల్ సిటీ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఆర్డిఎస్ అనేది ఇది యాక్చువల్ గా. అవునా, ఆర్డిఎస్ అనేది ఇది. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు యాక్చువల్ గా మనకు చెప్పాలంటే అసలు ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి మనం ఇన్ని చేయగలుగుతున్నాం, ఇన్ని పనులు జరుగుతున్నాయి మనకి ఆర్డిఎస్ సర్వీస్ ని ఉపయోగించి. ఆర్డిఎస్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, ఇదేంది AWS లో ఉన్న ఒక సర్వీస్ అనమాట. అవి లైక్ VPC లాగా. అంటే చాలా మందికి ఆర్డిఎస్ మీద వర్క్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. కొంతమందికి ఇప్పుడు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 4 years ఎక్స్పీరియన్స్, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మహా అయితే EC2, IAM, S3, మహా అయితే VPC, ఇంతకు మించి ఇంకో సర్వీస్ ఎక్స్ట్రా కూడా ఇయ్యరు. ఎక్కడ రియల్ టైంలో మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. రియల్ టైంలో అంతకు మించి ఇంకొక సర్వీస్ ఇవ్వమన్నా కూడా ఇయ్యరు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఉంటాడు 4+, ఆ వ్యక్తికి వేరే సర్వీసులు ఇస్తాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి వేరే సర్వీసులు. అంటే ఒక టీంలోనే వీళ్ళందరూ ఇదే ఉంటది. వీడు ఒక పర్సన్ ఈ వర్క్ చేస్తే, ఒక పర్సన్ ఆ వర్క్ చేస్తే, ఒక పర్సన్ ఈ వర్క్ చేస్తే, అట్లా అంటే 4 అట్లా. అయితే ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, అంటే హ్యాండ్స్ ఆన్ మాత్రం వీటి మీద ఉండాలంటాడు వాడు. హ్యాండ్స్ ఆన్ వీటి మీద ఉందని చెప్తేనే వాడు నేను నమ్ముతాడు. పొరపాటున అన్ని ఉన్నాయని చెప్తే నేను నమ్మడు. ఎందుకంటే అన్ని కంపెనీల్లో అన్ని ఎవడు యాక్సెస్ యాక్చువల్ గా. అట్లా పెద్ద సమస్య, డ్రాబ్యాక్ స్టూడెంట్స్ కి. అలా చెప్పకూడదు కూడా. అన్ని అన్ని నువ్వు ఎట్లా ఇస్తావు? యాజ్ ఎ 4 years experience guy, is it possible to work on all the tools, all the services? No, not possible. అంటే AWS లో మొత్తం నేనే చేసేవాడిని, డెవాప్స్ మొత్తం నేనే చేసేవాడిని, లైనక్స్ మొత్తం నేనే చేసేవాడిని, ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా, ఇటు నుంచి ముందుకెళ్ళి బస్ స్టాండ్ సెంటర్ ఉంది అంటాడు వాడు. ఎందుకు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వేందో నేను ఒక క్షణంలో చెప్పగలను. మరి అంతే కదా, అతనికి 20 సంవత్సరాలు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో అతను 4 సంవత్సరాల్లో వర్క్ చేసినప్పుడు ఏమేమి సర్వీసులు ఉపయోగించాడో, ఎలా యాక్సెస్ ఉందో, ఎలా వర్క్ చేశాడో అతనికి తెలుసు కదా. నువ్వు 4 ఏళ్ళు పెట్టి నేను మొత్తం నేనే చేశాను 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగంటే కాదు కదా. అది ఒక చిన్న సూక్ష్మమైన పాయింట్. అది అది చాలా మంది మిస్ అవుతున్నారు స్టూడెంట్స్ ముఖ్యంగా.
అందువల్ల అది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలా. అదొక డ్రాబ్యాక్. సో ఆ విధంగా సరే సార్ బాగుంది ఈ డ్రాబ్యాక్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అసలు అంటే ఏం లేదు, సింపుల్గా ఎస్ స్టెప్ 1. ఎస్ ఏంటి, ఏం లేదు. స్టెప్ 1 ఏం చేస్తావు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వు. ఎస్ లాగిన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, అంతేనా? ఎస్ ఓకే, చూద్దాం. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, బాగుంటుంది, మంచి సబ్జెక్టు. ఓకే, ఇది యాక్చువల్గా సరే. సో లాగిన్ అవుతాం. ఓకే, ఎక్కడ, ఏడబ్ల్యూఎస్లో. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏంది, ఎస్ గో టు ఆర్డిఎస్. ఆర్డిఎస్ సర్వీస్కి వెళ్ళాలి అంతే, అర్థమైందా? సో ఆర్డిఎస్ సర్వీస్కి వెళ్ళిన తర్వాత ఎస్ క్రియేట్ డేటాబేస్ అనే స్టెప్ ఉంటుంది. క్రియేట్ డేటాబేస్ బాబు, డేటాబేస్ ఇంజిన్ తయారు చేయి, డేటాబేస్ ఇన్స్టెన్స్ తయారు చేయి, ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ తయారు చేయి. ఏంటిది ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ అన్నా, ఎస్ ఫ్రెండ్స్ ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ అన్నా, డిబి ఇన్స్టెన్స్ అన్నా ఒకటే. ఆర్డిఎస్ ఇన్స్టాన్స్, డిబి ఇన్స్టాన్స్ రెండు ఒకటే. సో క్రియేట్ డిబి ఇన్స్టాన్స్, క్రియేట్ ఆర్డిఎస్ ఇన్స్టాన్స్ అనేది ఒక స్టెప్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే, స్టెప్ ఉండిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, అక్కడ కరెక్టే, నువ్వు డేటాబేస్ని తయారు చేయాలనుకుంటున్నావు, డేటాబేస్ ఇన్స్టెన్స్ని తయారు చేయాలనుకుంటున్నావు. మరి దేని పర్పస్ కోసం, అది దేనికోసం, ఎస్ డెవలప్మెంట్ పర్పస్ కోసమా, అంటే డెవలపర్కి డీబీస్ కావాలి. సరే టెస్టింగ్ పర్పస్ కోసమా, టెస్టర్ కూడా కావాలా. ఎందుకు, ముందే ట్రైల్ వేసుకుంటాడు టెస్టింగ్ అనేది, డైరెక్ట్గా లైవ్లో ఏం వేయరు. ముందు డెవలపర్కి కొంత టెస్టింగ్ కోసం ఒక డీబీ సర్వర్ కావాలి, టెస్టర్కి ఒక టెస్టింగ్ కోసం డీబీ సర్వర్లు కావాలి. అంటే లైవ్ సర్వర్ల మీద టెస్ట్ ఎవడు చేయడు, ఎప్పుడు చేస్తాడు, ఫైనల్ స్టెప్లో, ఇప్పుడు కాదు. లైవ్ సర్వర్ల మీద ఎవడు టెస్టింగ్ మొదలు పెట్టాడు. లైవ్ సర్వర్లు అంటే ఏంది, ప్రొడక్షన్ సర్వర్లు. ప్రొడక్షన్ సర్వర్లు టచ్ చేయడానికి ఎవరికి అవకాశం ఉండదు. ప్రొడక్షన్ సర్వర్లు ఏంది, స్టేబుల్, ఇక అది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. అదైనా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. నేను ఈ సర్వర్ మీద వేస్తానంటే కుదరదు రియల్గా. అర్థమైందా, అంటే నేను అట్లా. సో అది డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తావా, టెస్టింగ్ కోసం ఉపయోగిస్తావా, లేదా ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తావా, ఏది నువ్వు తయారు చేయబోయే డీబీ ఇన్స్టాన్స్, నువ్వు తయారు చేయబోయే డేటాబేస్ ఇన్స్టాన్స్, అంటే డీబీ డేటాబేస్ సర్వరు ఏ పర్పస్ కోసమే యూజ్ చేస్తావు, డెవలప్మెంట్ కోసం, టెస్టింగ్ కోసం, ప్రొడక్షన్ కోసమా, లేదు లేదు అసలు నాకు ఏం వద్దు బాబు, నాకు ఏదో ఫ్రీగా కావాలనుకుంటున్నా, ఫ్రీ కోసమా, డబ్బులు అయితే డబ్బులు కట్టాలా, డబ్బులు అయితే ఖర్చు అవుతాయి, అది వేరే విషయం. ఎట్లా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ నెంబర్ 1 డెవలప్మెంట్, ఆప్షన్ నెంబర్ 2 టెస్టింగ్, ఆప్షన్ నెంబర్ 3 ప్రొడక్షన్, ఆప్షన్ నెంబర్ 4 ఫ్రీ. ఫ్రీగా, ఫ్రీ అంటే ఫ్రీ అంటే ఏంది, జస్ట్ ఫర్ క్యాజువల్ పర్పస్ కోసం చేసుకుంటావా, అంటే ఇదే కనపడుద్ది రియల్ టైంలో కూడా, ఇదే కనపడుద్ది రియల్ టైంలో కూడా. ఎందుకు, ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేస్తే స్క్రీన్ ఏది ఎవరికైనా అంతే, నీకు స్టూడెంట్గా లాగిన్ అయిన నీకు అదే స్క్రీన్ కనపడిద్ది, పేమెంట్ చేసిన వాళ్ళకి అదే స్క్రీన్ కనపడుద్ది, సేమ్ టు సేమ్ స్క్రీన్ ఈజ్ సేమ్. అయితే మనకి ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట స్టూడెంట్కి, వాళ్ళకి ఏంటంటే నో లిమిటేషన్స్, మొత్తం వాడుకోవచ్చు, బిల్ పే చేయాలి అంతే తేడా, బట్ సేమ్ టు సేమ్, సేమ్ స్క్రీన్. అర్థమైందా, అట్లా. అంటే స్టెప్ 1లో ఏం చేస్తాం, సింపుల్గా స్టెప్ 1లో లాగిన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, స్టెప్ 2లో గో టు ఆర్డిఎస్ సర్వీస్, go to RDS. Step 3, click on create a database. Then click on create a database. So, అంటే డేటాబేస్ సర్వర్ అనమాట.
అర్థమైంది డేటాబేస్. సో ఈ విధంగా మనం చూస్తాం అనమాట. అంటే పూర్తి స్థాయిలో మీరు ఎప్పుడైనా సరే ఒక 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 AWS అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆర్డిఎస్ సర్వీస్కి మీరు వెళ్ళేది. ఆ తర్వాత క్రియేటెడ్ డేటాబేస్కే మీరు వెళ్తారు ఎక్కడైనా సరే. ఆ తర్వాత స్టెప్ 4లో నీకేం కనపడుద్ది అంటే కరెక్టే బాబు, కరెక్టే. నువ్వు దేర్ పర్పస్ మీద కోసం, విచ్ పర్పస్, దట్ మీన్స్ వాట్? స్టెప్ 3, విచ్ పర్పస్, విచ్ పర్పస్ you are creating this RDS instance. Just అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను రాస్తున్నాను. ఇన్స్టాన్స్, RDS instance, DB instance. ఎందుకు దేని పర్పస్ మీద? సో ఎగ్జాంపుల్ ఆప్షన్ నెంబర్ 1 డెవలప్మెంట్ DB పర్పసా? ఓకే. ఆప్షన్ నెంబర్ 2 PO పర్పసా? ఆప్షన్ నెంబర్ 3 ప్రొడక్షన్ పర్పసా? ఆప్షన్ నెంబర్ 4 ఫ్రీగా చేసుకుంటావా? ఫ్రీగా అంటే అసలు నాకు ఏమొద్దు, నేను ఫ్రీగా ఏదో క్యాజువల్గా చిన్న చేసుకుంటావా? అట్లా. అంటే మనది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి మనం ఎట్లా చేసుకుంటాం అట్లా. సో ఓకే. సో స్టెప్ 3 ఇది 4 అనుకో. స్టెప్ 4 ఓకే. అయితే ఇప్పుడు సరే నువ్వు బాగానే ఉంది, నువ్వేదో డెవలప్మెంట్ చేసుకో, టెస్టింగ్ కోసం చేసుకో, ప్రొడక్షన్ కోసం చేసుకో, నాకు సంబంధం లేదు, దేనికో దానికి చేసుకో. బట్ దేనికి చేస్తే తర్వాత పక్కన పెట్టు. దాని డెవలప్మెంట్ పర్పస్ అయితే డెవలప్మెంట్ క్లిక్ చేయి. జస్ట్ డెవలప్మెంట్ క్లిక్ చేయి. టెస్టింగ్ పర్పస్ అయితే టెస్టింగ్ క్లిక్ చేయి. అంటే నీకు రేడియో బటన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా? ఇదిగో రేడియో బటన్ ఎట్లుంటుంది, ఈ రేడియో బటన్ క్లిక్ చేసావు అనుకో, డెవ్ డెవ్ పర్పస్. ఇంకొక రేడియో బటన్ ఉంటుంది, అదేందా టెస్టింగ్ కోసం. ఇంకో రేడియో బటన్ ఉంటుంది, అదేంది ప్రొడక్షన్. ఆ రేడియో బటన్ క్లిక్ చేయాలి. ఇంకో రేడియో బటన్, అది ఫ్రీ. ఎట్లా నీ ఇష్టం, అది డెవలప్మెంటా, టెస్టింగా, ప్రొడక్షనా, ఫ్రీగానా? ఫ్రీ. నీకు దేనికి చేసుకుంటావో చేసుకో. అందుకోసం ఇది యాక్చువల్గా. సరే దాని తర్వాత ఏంది? స్టెప్ 5 కరెక్టే. దేనికైనా చేసుకున్న సంబంధం లేదు. అసలు ఆ డేటాబేస్ ఇన్స్టెన్స్ పేరు ఏంది? పేరు DB ఇన్స్టెన్స్ నేమ్. DB ఇన్స్టెన్స్ నేమ్, దాని పేరు ఏంది? అంటే పేరెంట్ ఏంది? అంటే ABC బ్యాంక్ DB సర్వర్. అర్థమే, నా ఇష్టం. ABC బ్యాంక్ DB సర్వర్ 1 అంటే డేటాబేస్ సర్వర్ 1 అని ఇచ్చుకుంటా. మళ్ళీ ఇంకోటి చేసినప్పుడు 2, 3, 4 నాకు ABC బ్యాంక్ ఎన్ని డేటాబేస్ సర్వర్లు ఉన్నాయో నాకే తెలియదు. అట్లా అనమాట. DB సర్వర్ 1, DB సర్వర్ 2, DB సర్వర్ 3 అట్లాగా. ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్ టు దిస్ DBs. అర్థమైందా? ఏంటిది? ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్ టు ద డేటాబేస్. ప్రాపర్ నేమ్ ఇవ్వు డేటాబేస్ కి. ఓకే. స్టెప్ 6లో ఏం రాయాలి అంటే, ఇప్పుడు స్టెప్ 6లో కొన్ని విషయాలు మాట్లాడాలి. అంటే స్టెప్ 6లో ఏంది అంటే, నువ్వు ఆ, కరెక్టే బాగానే ఉన్నది, కానీ రియల్గా ఈ అన్నిటినీ తీసుకుంటే ఏ డేటాబేస్ని నువ్వు సెలెక్ట్ చేస్తావు అది చెప్పు అంటది. ఏంది? ఏ డేటాబేస్ని నువ్వు సెలెక్ట్ చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ యూ వాంట్? SQL సర్వర్ డేటాబేసా, ఒరాకిల్ డేటాబేసా, MariaDBనా, MySQL చూశాను కదా డేటాబేస్ టైప్స్. సారీ ఇక్కడ ఏవి ఇవన్నీ ఇందాక రాసాం కదా. ఏ డేటాబేస్ చేసుకుంటావు? చాలా ఉన్నాయి, డేటాబేస్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి కదా. ఇంజిన్స్, సాఫ్ట్వేర్స్, డేటాబేస్ ఇంజిన్స్, డేటాబేస్ సాఫ్ట్వేర్. ఫస్ట్ ఏంటి? ఒరాకిల్. తర్వాత ఏంది? DB2. తర్వాత ఏంది? ఒరాకిల్, DB2, MS SQL సర్వర్,
అవును 4 ఎస్ MySQL, ఇది కూడా 5 MariaDB, ఎస్ 5 MariaDB, తర్వాత 6 PostgreSQL, ఇవన్నీ PostgreSQL. తర్వాత ఏంటి అరోరా, అరోరా అరోరా ఏంది డేటాబేస్, డేటాబేస్ నేమ్ అది అరోరా అనేది డేటాబేస్ నేమ్. తర్వాత MongoDB డేటాబేస్ నేమ్. తర్వాత ఏంది DynamoDB డేటాబేస్ నేమ్. తర్వాత కసాండ్రా, కసాండ్రా కసాండ్రా డేటాబేస్ నేమ్. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, బట్ మేజర్గా ఏంటంటే ఈ మనం వాడతాం జనరల్గా. వాటిల్లో ఎక్కువ కాస్ట్లీ ఏంటంటే ఒరాకిల్, DB2 కాస్ట్ ఎక్కువ, MySQL కూడా, ఈ మూడు బాగా కాస్ట్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఇది ప్రొడక్ట్స్ ఎక్కువగా చెప్పాలంటే ఇది ఒరాకిల్ కార్పొరేషన్ కాబట్టి, ఇది DB2 అనేది కూడా ఏంటంటే ఐబిఎం వాడి. సో కాబట్టి రేట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎవరిదంటే మైక్రోసాఫ్ట్ వాడిది, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. అదేం ఒరాకిల్ కార్పొరేషన్, ఇదేం ఇంటర్నేషనల్ బిజినెస్. అట్లా ఇవన్నీ కూడా పెద్దవి కాబట్టి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అలాగా వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ యూ వాంట్ టు సెలెక్ట్, యూ వాంట్ టు క్రియేట్ అంటే ఆప్షన్. దట్ మీన్స్ వాట్ అంటే దానికి సంబంధించి నీకేం కనపడిద్ది అంటే, ఎట్లా కనపడిద్ది అంటే, ఎస్ చూడండి రియల్గా నీకు ఒక స్టెప్ కనపడిద్ది ఏమంటే, బాబు క్రియేట్ డేటాబేస్ అన్నాం కదా, కరెక్టే. నువ్వు స్టాండర్డ్, సో క్రియేట్ డేటాబేస్ అంటున్నావు కదా, అంటున్నావు కరెక్టే. ఆప్షన్ నెంబర్ వన్లో, ఆప్షన్ వన్లో స్టాండర్డ్, స్టాండర్డ్ క్రియేట్ అని ఉంటుంది ఆప్షన్ నెంబర్ వన్. ఆప్షన్ నెంబర్ టూలో మనకి ఏముంటుందంటే స్టాండర్డ్ క్రియేట్ ఒకటి, తర్వాత ఈజీ క్రియేట్ ఉంటుంది. ఈజీ రెండు ఉంటాయి అనమాట ఆప్షన్ నెంబర్ వన్లో అలాగా, ఆప్షన్ నెంబర్ టూలో ఇలాగా. నువ్వు స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేసుకో. ప్లీజ్ సెలెక్ట్ ద స్టాండర్డ్, స్టాండర్డ్, స్టాండర్డ్ క్రియేట్. ప్లీజ్ సెలెక్ట్ ద స్టాండర్డ్ క్రియేట్. ఇది స్టాండర్డ్ క్రియేషన్ సెలెక్ట్ అంటే అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే. సో స్టాండర్డ్ క్రియేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 7లో ఏంటంటే సెలెక్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్, సెలెక్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఆర్ సెలెక్ట్ డేటాబేస్ ఇంజన్. ఎస్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే సెలెక్ట్ డేటాబేస్ ఇంజన్, సెలెక్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఆర్ సెలెక్ట్ డేటాబేస్ ఇంజన్. అంటే ఏంది సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకో. ఏ సాఫ్ట్వేర్ కావాలో చెప్పాను కదా, ఇవి వీటిల్లో పైన ఇక్కడ కింద రాశాను కదా, ఎస్ ఇవి 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 వీటిల్లో నీ ఇష్టం వచ్చిన దాన్ని. అయితే జనరల్గా చెప్పాలంటే మీరు రియల్గా ఎక్కువగా మనకి తక్కువలో ఉండేది ఏంటంటే MariaDB. ఏదో ఒక దాని మీద వరకు అట్లా సెలెక్ట్ చేసుకోండి అంతే. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయితే ఒరాకిల్, DB2 చాలా ఖర్చుతో కూడిన విషయం, అది మామూలు విషయం కాదు. MariaDB తీసుకోండి. ఎస్ సెలెక్ట్ MariaDB అట్లా. ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తక్కువ ఖర్చు, డబ్బులు కావు, లేదా మీకు చాలా బిల్లు వస్తుంది అన్నమాట. చాలా బిల్లు వస్తుంది మీకు అనవసరం, రిస్క్ అయితే మీకు అకౌంట్లోకి బిల్లు వస్తుంది. సో సెలెక్ట్ MariaDB, సెలెక్ట్ MariaDB అట్లా. ఓకే సరే. స్టెప్ 8 అంటే అది ఫ్రీగా వచ్చేది కాబట్టి, మనం అంతా ఫ్రీ టైర్ కాబట్టి. ఇది కూడా పాపులర్ డేటాబేస్ ఇంజన్. ఎస్ MariaDB ఈజ్ ఆల్సో, ఎస్ ఫ్రెండ్స్, MariaDB ఈజ్ ఆల్సో ఏ పాపులర్ డేటాబేస్ ఇంజన్, మామూలు విషయం కాదు. ఓకే. సో అట్లా అంటే గతంలో MySQL బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు MariaDB ఎక్కువ వాడతారు, అంటే ఫ్రీగా వచ్చేది కాబట్టి. ఓకే సరే బాగానే ఉంది, ఓకే నో ప్రాబ్లం. బట్ నువ్వు క్రియేషన్ చేస్తావు కదా డేటాబేస్ని. ఎస్ ఇది ఇది అనుకో, ఇది DB సర్వర్. ఓకే. క్రియేషన్ చేసే ముందుగా నీ ఉద్దేశం ఏంది, నువ్వు తయారు చేయటం వరకే. ఇక్కడ ఎవడుంటాడు, ఇక్కడ ఒక డెవలపర్ ఉంటాడు, ఇంక ఇక్కడ ఎవడుంటాడు, ఇక్కడ ఒక DBA ఉంటాడు.
ఎస్ వీళ్ళిద్దరు ఏం చేయాలా, దీంట్లోకి లాగిన్ అవ్వాలి ఖచ్చితంగా. లాగిన్ అయ్యి వాళ్ళ వర్క్ చేసుకోవాలా, తప్పదు కదా. మరి వాళ్ళ వర్క్ చేసుకోవాలంటే ఇక్కడే మనం క్రెడెన్షియల్స్ తయారు చేయొచ్చు. ఇక్కడే ఇప్పుడే ఎప్పుడు డీబీ సర్వర్ తయారు చేసేటప్పుడే మనం క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకు, తర్వాత వాళ్ళు లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి అది ఇస్తాం మనం. అవి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించి డీబీ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. ఎవరు, డెవలపర్ అయినా డీబీ అయినా వాళ్ళకి మనం ఇస్తాం. అవి అప్పుడు ఇచ్చినప్పుడు చేయద్ది. అంటే క్లౌడ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత డీబీఏ స్కోప్ తగ్గింది యాక్చువల్గా చెప్పాలంటే. అది వరకు అంతా డీబీఏ చేసుకున్నాడు, ఇప్పుడు డీబీఏ. ఎందుకంటే క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు ఏంది వచ్చింది, వాడికి ప్లస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అనేవాడు దాన్ని ఆర్డిఎస్ రూపంలో పెట్టాడు అనమాట. ఆర్డిఎస్ రూపంలో. ఇప్పుడు సపోజ్ ఇదే ఆర్డిఎస్ లాగానే, అంటే ఆర్డిఎస్ఏ కాదు, ఇప్పుడు అది వరకు ఏంది, డేటా అనలిస్ట్ ఉండేవాడు. డేటా అనలిస్ట్ ఏం చేసేవాడు, డేటా విజువలైజేషన్ చేసేవాడు. డేటా విజువలైజేషన్ అనేది దేంతో చేసేవాడు, ఒక టూల్ ఉపయోగించాడు. టూల్ పేరు ఏంది, పవర్ బిఐ. పవర్ బిఐ ఇస్ డేటా విజువలైజేషన్ టూల్. పవర్ బిఐ, ట్యాబ్లు, పవర్ ఆఫ్ సిరి. సో ఇప్పుడు ఏంది, మనం టూల్ పర్చేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంది, టూల్స్ పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏంది, ఏడబ్ల్యూఎస్ వాడు ఒక కాన్సెప్ట్ ఇస్తాడు, ఒక సర్వీస్ ఇస్తాడు, క్విక్ సైట్. అంతే, దాన్ని ఉపయోగించి మనం డేటా విజువలైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా సింప్లిఫై చేశాడు ఏడబ్ల్యూఎస్. అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏడబ్ల్యూఎస్ అందరూ వాడతారు. ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ స్టాక్ హోల్డర్స్ మొత్తం ఏడబ్ల్యూఎస్కి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, ఒకరి దగ్గర టూల్ పర్చేజ్ చేసుకొని లైసెన్స్ తీసుకొని కాస్ట్ మెయింటెనెన్స్ ఇదంతా మళ్ళీ ఈ టూల్ అనేది డీబీ సర్వర్లకు ఇంటిగ్రేట్ అవ్వాలా. డీబీ సర్వర్లే క్లౌడ్ సర్వర్లు, నువ్వేమో ఫిజికల్ సర్వర్లు. నువ్వు ఫిజికల్ సర్వర్లో పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ క్లౌడ్ సర్వర్లో కనెక్ట్ అవ్వాలి. ఇదంతా తలనొప్పి. అదేదో ఏడబ్ల్యూఎస్ ఓడే డేటాబేస్ సర్వర్లు వాడియే, ఏడబ్ల్యూఎస్ ఓడే క్విక్ సైట్ ఉంది, వాడి దగ్గర నుంచే నేను డేటా విజువలైజేషన్ చేసుకుంటా. అందుకోసం నాకు ఏడబ్ల్యూఎస్ వచ్చినోడు కావాలి. అంటే పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు కూడా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఉద్యోగాలు బాగుంటాయి, ఉద్యోగాలు నిలబడతాయి రియల్గా చెప్పాలంటే. అంటే ఆ యాంగిల్లో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు తొందరగా ఇది నేర్చుకొని పవర్ బిఐ మళ్ళీ దీన్ని నేర్చుకుంటే ఎక్సలెంట్ మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. ఇంకా వాళ్ళని తీసేయరు అనమాట, ఎందుకంటే చెప్పలేము అట్లా, ఆ విధంగా. సో ఒక సైడు అక్కడ అదే, ఇప్పుడు ఒక సైడ్ డిబిఏ వాళ్ళు క్లౌడ్ నేర్చుకోవాల్సిన ఏర్పాటు వచ్చింది, ఇంకో సైడ్ వీళ్ళు కూడా క్లౌడ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అర్థమైందా. అంటే లేదు, వీళ్ళు నేర్చుకోకపోతే క్లౌడ్ ఇంజనీర్గా మనమే వీళ్ళకి పని చేసి పడతాం. అది ఇప్పుడు మనం చేసే పని. ఇంకా వాళ్ళు నేర్చుకునే స్థాయి వాళ్ళకి సరిపోవట్లా. వాళ్ళు డీబీగానే ఉంటున్నాడు, పవర్ బిఐ డెవలప్ వాళ్ళు ఏడ నేర్చుకుంటారు. అందుకని వాళ్ళందరికీ సపోర్ట్ మనమే, ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, అది మన డ్యూటీ రియల్గా. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఏం చెప్పారు మీరు ఇక్కడ అంటే, మారియో డిబి పాపులర్ డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఓకే, తర్వాత ఏం చేయాలి, తర్వాత చెప్పాను కదా క్రెడెన్షియల్స్. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు లాగిన్, అంతే కదా. డేటాబేస్ సర్వర్లోకి ఎవరు లాగిన్ అవ్వాలన్నా క్రెడెన్షియల్స్ కావాలా, యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఎస్, we must select the username and password. We must provide the username and password to connect with DB. Otherwise, it is not possible to connect. ఎందుకు, DB సర్వర్ అంటే సెక్యూర్డ్ మిషన్, అది రియల్గా చెప్పాలంటే. మరి అలాంటప్పుడు పాస్వర్డ్ అవన్నీ క్రెడెన్షియల్స్ ఇవ్వకపోతే కష్టం కదా. అందుకని మనం ఇక్కడే తయారు చేస్తాం. ఎప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్ క్రియేషన్, అట్ ద టైమ్ ఆఫ్ DB ఇన్స్టాన్స్ క్రియేషన్. ఓకే, అంటే మనం తయారు చేసేటప్పుడు అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే క్రెడెన్షియల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏమంటాం దాన్ని, క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ లో అది అడిగిద్ది అనమాట, ఏమని, బాబు యూజర్ నేమ్ ఏంటి అని అడిగింది. నీ యూజర్ నేమ్ ఒకటి ఇచ్చేసాయి. ఏంటి యూజర్ నేమ్, నీ ఇష్టం, సంథింగ్ కాల్ ఏబిసి అట్టినని సంథింగ్. తర్వాత పాస్వర్డ్, సో ఏబిసి పాస్వర్డ్ సంథింగ్, ఏబిసి అడ్మిన్ ఏబిసి పాస్వర్డ్. అంటే ఏబిసి అనేది ఏంది, నా పేరు, నా బ్యాంక్ పేరు, నా క్లయింట్. ఏబిసి అడ్మిన్ ఏబిసి బ్యాంక్, ఎందుకంటే వాడిది కాబట్టి. డేటాబేస్ టేబుల్ కూడా వాడిదే కాబట్టి, డీబీస్ మొత్తం వాడిదే కాబట్టి. ఇవన్నీ నేను జస్ట్ లాగిన్ అవడానికి ఇది క్రెడెన్షియల్స్. ఓకే, సరే, కరెక్టే, బాగానే ఉంది. 9వ స్టెప్లో ఏంటంటే కరెక్టే. ఇప్పుడు ఇన్స్టాన్స్ టైప్ ఏంది, మరి ఇది ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంటి, సర్వరే కదా ఇది. మరి సర్వర్ అయినప్పుడు ఇన్స్టాన్స్ టైప్ ఏంది, ఏ ఇన్స్టాన్స్ టైప్ యూజ్ చేస్తావు. అది ఏ ఇన్స్టాన్స్ టైప్ అంటే ఎంత, అంటే ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది, సిపియు ర్యామ్. మరి సిపియు ర్యామ్ లేకపోతే ఎట్లా, సిపియు ఎంత,
ర్యామ్ ఎంత, ఎంత కెపాసిటీ గల సిపియు ఉంది, ఎంత కెపాసిటీ గల ర్యామ్ ఉంది. ర్యామ్ ఇన్స్టాల్ చేస్తావు. సిపియు ర్యామ్, సిపియు అనేది ఏంది మనకు 1 కోర్ సిపియు నుంచి మొదలుకొని ఉంది. ర్యామ్ ఏంది మనకు 1 GB ర్యామ్ నుంచి ఉంది. అంటే అప్ టు 512 MB ర్యామ్ కూడా ఉంది రియల్గా. ఎక్కడ AWS లో 512 కూడా ఉంది. 1 GB నుంచి ఉంది స్టార్ట్, 512 MB నుంచి స్టార్ట్ అయింది. 1 GB 1 కోర్ సిపియు, 1 GB 1 కోర్ సిపియు. మరి నేను ఏది ఇవ్వాలా అంటే ఇప్పుడు సపోజ్ నేను సార్ 1 కోర్ సిపియు 1 GB ర్యామ్ ఫ్రీయా? ఫ్రీ. ఇది ఇస్తే డబ్బులు పే చేయాలా? నో, ఫ్రీగానే వచ్చింది. ఇది కాదని చెప్పి వేరే ఆప్షన్ ఇస్తే ప్రాబ్లం వచ్చింది. అర్థమైందా? అక్కడ ఆప్షన్స్ చూపెట్టిద్ది అనమాట. ఎక్కడ మనకి రియల్గా లైవ్లో మనకి ఏంటంటే డీబీ, అర్థమైందా, ఇన్స్టాన్స్ టైప్, డీబీ ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఈ డీబీ ఇన్స్టాన్స్ టైప్లో ఎస్ 2 ఆప్షన్లు కనపడతాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4 అనుకోండి. అట్లా ఆప్షన్స్ కనపడతాయి. అయితే ఆప్షన్స్ కనపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే Q2 డాట్ మ్యాక్రోని ఎంచుకోవాలి. Q2 డాట్ మ్యాక్రో అంటే ఏంది? 1 కోర్ సిపియు 1 GB ర్యామ్, దీన్ని ఎంచుకోవాలన్నమాట. దీన్ని ఎంచుకుంటే చక్కగా అర్థమవుతుంది ఈజీగా. ల్యాబ్ యాక్టివిటీ అనేది ఇప్పుడు చేయబోకండి. ల్యాబ్ యాక్టివిటీ చేయడానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఇదంతా మీరు చదువుకొని ఒక పేపర్ మీద చూసుకొని అంత స్టెప్స్ అంతా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ల్యాబ్ యాక్టివిటీ నాతో పాటు చేయొచ్చు. నేను ల్యాబ్ యాక్టివిటీ చేస్తాను, ల్యాబ్ యాక్టివిటీ రికార్డింగ్ మీకు అందజేస్తాను, అప్పుడు మీరు మళ్ళీ చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో మీరు సబ్జెక్టే వినాలి, వేరేది చేయకూడదు. యాక్చువల్గా చేస్తే ఏంటంటే అర్థం కాదు, బట్టి పట్టినట్టు అయింది. అర్థం కాదు, బట్టి పట్టినట్టు అయింది. కోర్స్ నేర్చుకున్నా సరే తర్వాత కోర్సు మనం మర్చిపోతాం రియాలిటీలో. సో ఓకే, బట్ ఇదేంది, ఇది మనకి T2 డాట్ మ్యాక్రోనే చేయాలి. అట్లా బై డిఫాల్ట్గా ఏముంటుందంటే యాక్చువల్గా 2 GB, సారీ 2 GB కాదు, 8 GB ర్యామ్ సెలెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? 2 కోర్ సిపియు సెలెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ బై డిఫాల్ట్గా. నువ్వు ఎప్పుడైతే చేసావో బై డిఫాల్ట్ సెలక్షన్ ఇది. దీన్ని నేను వద్దనుకుంటా, బ్రేక్ చేస్తా. దీన్నే మనం స్టాండర్డ్ అంటాం. స్టాండర్డ్, స్టాండర్డ్. సో స్టాండర్డ్ ఇన్స్టాన్స్ టైప్ ఇది వద్దు మనకి, ఎందుకంటే 2 కోర్ సిపియు 2 years బిల్లు ఎక్కువ పడుతుంది. అందుకోసం నువ్వేం చేస్తావు, కొంచెం కిందకి రా. కిందకు వచ్చి ఫ్రీ ఇన్స్టాన్స్ టైప్ ఉంటుంది. యాక్చువల్గా కిందకు వస్తే ఫ్రీ ఇన్స్టాన్స్ టైప్ ఉంటుంది. ఫ్రీ అంటే ఏంది? 1 కోర్ సిపియు 1 GB మెమరీ మాత్రం ఉంటుంది, ఫ్రీ ఇన్స్టాన్స్ టైప్. దాన్ని క్లిక్ చేయి, ఇది వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ 9లో క్రెడెన్షియల్స్ తర్వాత మనం ఏం చేసుకోవాలా? సెలెక్ట్ DB ఇన్స్టాన్స్ టైప్ T2 డాట్ example select T2 డాట్ macro. So this is free instance type. ఇది ఫ్రీగా వచ్చే ఇన్స్టాన్స్ టైప్ యాక్చువల్గా. అంటే సిపియు ర్యామ్ T2 డాట్ మ్యాక్రోలో ఎంత వచ్చింది? ఎస్, ఎంత వచ్చింది? T2 డాట్ మ్యాక్రోలో ఏమొస్తుందంటే ఎస్ మనకి 1 కోర్ సిపియు ఎస్ 1 GB ర్యామ్, ఇది అనమాట. సో స్టెప్ 10, స్టెప్ 10లో ఏమొస్తుంది? స్టెప్ 10లో ఏమొస్తుంది అంటే ఏం లేదు. స్టెప్ 10లో ఏమొస్తుంది అంటే, బాబు నువ్వు డీబీ ఇన్స్టాన్స్ తయారు చేస్తున్నావు కదా, మరి డీబీ ఇన్స్టాన్స్ తయారు చేసేటప్పుడు దాంట్లో స్టోరేజ్ స్పేస్ ఎంత ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు? ప్లీజ్ ప్రొవైడ్ ద స్టోరేజ్ స్పేస్ ఆల్సో. అంటే డీబీ స్టోరేజ్ అంటే డేటాబేస్ స్టోరేజ్ ఎంత ఇవ్వాలో ఇక్కడ మనం డిసైడ్ చేయాలి. అర్థమైందా? అయితే మనకి యాక్చువల్గా మన అకౌంట్లోకి ఎంత ఉంది? 30 GB ఉంటుంది. తీసుకో, నో ప్రాబ్లం. ఎందుకు 30 GB ఉంది కదా మనకి. 30 GB వరకు మనకి ఫ్రీ మన అకౌంట్లో. ఏది? జనరల్ పర్పస్ స్టోరేజ్, జనరల్ పర్పస్ స్టోరేజ్ ఎస్ఎస్డినే, ఎస్ఎస్డినే మనం వాడేది. ఎస్ఎస్డి 20 GB. 20 GB మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. వాడికి ఫ్రీగా వచ్చిద్దా? నో, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఎవరు? అమెజాన్, AWS వాడు ఖర్చు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టుకొని మనకు 30 GB మన అవసరాల కోసం 30 GB మనకు ఫ్రీగా వాడుకోమని ఇస్తున్నాడు.
సో కాబట్టి మనం ఏం చేయాలా, 30 GB వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో అలాగే ఇప్పుడు మనకి డేటా బేస్ స్టోరేజ్లో మినిమం టు మినిమం ఒక 20 GB సరిపోతుంది. 20 GB బై డిఫాల్ట్గా చాలు. ఇక అంటే మనం డైలీ స్టోరేజ్ అనేది 20 GB. ఏది జనరల్ పర్పస్ ఎస్ఎస్డినే, మళ్ళీ ఎస్ఎస్డి సెలెక్ట్ స్టోరేజ్ స్పేస్. అట్లా అంటే ఈ ఇన్స్టాన్స్ లో ఎంత స్టోరేజ్ స్పేస్ కావాలా, 20 GB. అంటే మనకి ఫ్రీ కాబట్టి, మిగతా మిగతా వాళ్ళు ఎంతైనా చేసుకుంటారు, అది వేరు. మనకి మనకి బిలో 30లోనే ఉండాలి ఏదైనా సరే. 30 దాటిందంటే బిల్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, సెలెక్ట్ స్టోరేజ్ స్పేస్. అర్థమైందా? సెలెక్ట్ స్టోరేజ్ స్పేస్. అది అదేంది, ఇది జనరల్ పర్పస్. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి ఏంది, GP2 జనరల్ పర్పస్ 2 అనమాట. అదే మనకు సపోర్ట్ చేసేది. అర్థమైందా? అది టోటల్ గా మనకి ఎంత, 20 GB. ఇది 20 GB చేసుకుంటే చాలు. ఇది చేసుకొని 20 GB చేసుకుంటే చాలు. అర్థమైంది? ఓకే. సో ఇది మీరు చూసుకోవాలి, స్టోరేజ్ స్పేస్ అనేది. ఓకే. సో ఆ స్టోరేజ్ స్పేస్ తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇప్పుడు మొదలైంది. మనం చెప్పాం ఆల్రెడీ, స్టెప్ 11. ఎస్ ఎస్, ఇందాక మనం చెప్పాం ఆల్రెడీ దాని గురించి. ఏంది తెలుసా, చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ అదే స్టెప్ 11 ఇప్పుడు దాకా ఇంతవరకు అర్థమైంది మీకు. స్టెప్ 7లో ఏం లేదు మీకు చెప్పాల్సింది. ఇది సర్వర్, ఇది ఇది డిస్క్. ఎస్, ఇక్కడ నుంచి డేటా వస్తూ ఉంటుంది. కస్టమర్లు డేటాని ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడైనా లేదా ఇంకోటి జరిగినప్పుడైనా డేటా వస్తూ 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 ఉంటుంది. ఇలా 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 అవుతుంది. ఇంకొంచెమే ఉంది, అంటే దగ్గర దగ్గర 95% రీచ్ అయింది బాస్. ఇక డిస్క్ ఫుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఉంది అన్నప్పుడే ఆర్డిఎస్ ఏంది, ఒకడిని లేపిద్ది. ఎవడోడు ఆటో, ఆటో స్కేలింగ్, ప్లీజ్ ప్లీజ్ వేకప్ ఇమీడియట్లీ బికాస్ ద సర్వర్ ఈస్ గోయింగ్ టు ఫుల్ నౌ. సర్వర్ ఫుల్ అయిపోతుంది, డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది. కస్టమర్ ఏ సందర్భంలో అయినా సరే ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసే అవకాశం ఉంది. రేపు సాటర్డే సండే ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రారు, ఎవరు క్లౌడ్ ఇంజనీర్స్ రారు. సో ఆటోమేటిక్గా నువ్వే చేయాలి ఈ పని అంతా అని చెప్పేసి ఆర్డిఎస్ ఎవరికి కబురు పెట్టిందంటే స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ పెట్టింది కబురు. మరి అంటే ఈ డిబి ఇన్స్టాన్స్ కి స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ని ఎనేబుల్ చేయాలన్నమాట. అర్థమైందా? ఏది, ఈ డిబి ఇన్స్టాన్స్ కి స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్, స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ని ఏం చేయాలా, ఎనేబుల్ చేయాలా. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ని ఎనేబుల్ చేయాలి, అంతే సింపుల్ గా. అర్థమైందా? సో దిస్ విల్ బి ఆటోమేటిక్లీ ఇంక్రీస్ ద డెస్క్ స్పేస్ ఆటోమేటిక్ గా వితౌట్ మాన్యువల్ ఇంటరాక్షన్. ఏది ఆటో స్కేలింగ్, స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అంటారు. సో దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్డిఎస్ చూసుకుంటుంది అంతా. అర్థమైందా? ఎప్పుడు ఫుల్ అవుతుందో ఆ టయానికి 95% రీచ్ అయిందంటే వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా ఎస్ స్టోరేజ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉంటుంది దాని పని. అంటే ఎప్పుడైనా ఇచ్చింది సార్, ఎప్పుడైనా ఇస్తూనే ఉంటుంది. దట్ మీన్స్ వాట్, ఇఫ్ యూ సెలెక్ట్ ఆర్ ఎనేబుల్ స్టోరేజ్, అంతే అంతే. ఎనేబుల్, ఓకే. ఎనేబుల్ రాసుకో, ఎనేబుల్ స్టోరేజ్ ఆప్షన్. ఏ స్టోరేజ్ ఆప్షన్, ఆటో స్కేలింగ్. ఎనేబుల్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఆప్షన్, ఎనేబుల్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఆప్షన్ అనమాట. ఓకే. అంటే దానికి అసలు ఏం చేయాలంటే, అంటే దాన్ని కొంచెం చెప్పాలంటే జనరల్లీ GNERALL, generally if we get the
the diskful error. Generally, if you get the diskful error, um, manually, backend days, backend days, yes, we manually increase the disk space. Increase the disk space, taking some downtime. Taking some downtime. అంటే డౌన్ టైం అంటే ఏంటి? కొంత టైం తీసుకుంటాం. ఎందుకు? మరి సర్వర్ ఆపుకొని ఇట్లంతా చేసుకొని చేసాం. టేకింగ్ సమ్ డౌన్ టైం. ఏది జనరల్ గా బ్యాక్ అండ్ డేస్ లో. బట్ నౌ ఆర్డిఎస్ కేమ్ ఇన్ టు పిక్చర్. బట్ నౌ ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ relational database service, yes. But right now we have AWS RDS with the help of this RDS. With the help of this RDS, automatically increase the disk space as and when required. Automatically disk space increase చేయదు. ఎప్పుడు? with the help of this RDS, automatically we increase the disk space as and when required. ఆ మాట చెప్పగలగాలి. అంటే కొంచెం ఇది మాట్లాడగలగాలి రియల్ గా. అర్థమైందా? సో ఇంకా కావాలంటే నోట్స్. ఇఫ్ యూ సపోజ్ అంటే నా మాటలే మీకు చెప్పడానికి, అంటే చెప్తే అప్పటికప్పుడు మర్చిపోతారు, అందుకని కొంచెం టైప్ చేసి నోట్స్ లాగా ఇస్తే మీకు ఉపయోగపడుతుంది. ఇంకేం లేదు. సపోజ్ ఇఫ్ యు నాట్ ఎనేబుల్, సో ఇఫ్ యు ఎనేబుల్ దిస్ ఆప్షన్, ఎస్, దిస్ ఆప్షన్, while creating RDS instance or DB instance, we have option, we have an option called, storage auto scaling. We have a option called storage auto scaling. Suppose if you enable this option, this enable option in the sense, if you enable the storage auto scaling option, రాసుకోండి. If you enable the storage auto scaling option, yes, ఏం జరిగింది? ఏం జరిగిద్దంటే, ఎస్, ఆటోమేటికల్లీ the disk space will be increased. Automatically the disk space will be increased. అర్థమైంది? ఎప్పుడు? if you enable the storage auto scaling option for this DB instance, DB database instance. ఇంతే ఇక. అంటే మీరు ప్రజెంటేషన్ నాకు రాదు, ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళందరూ దీన్ని బైహార్ట్ చేయి. బట్టి బట్టడానికి ఏముంది ఇక్కడ సూత్రం? మనం 16 సంవత్సరాలు బీటెక్ చదివాం కాబట్టి 16 సంవత్సరాల్లో రాంది ఇక్కడ మనం జస్ట్ బట్టి పట్టేసి అక్కడ అప్పచెప్పటమే, అంతే కదా. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంది? సినిమా ఉద్యోగం. సినిమా అంటే ఏంది? స్క్రిప్ట్ చదివి యాక్టింగ్ చేస్తే ఎక్సలెంట్ అంటారు. స్క్రిప్ట్ చదవటం చేత కాకపోయినా, యాక్టింగ్ బాగలేకపోయినా వేస్ట్ అంటారు. ఇది కూడా అంతే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా అంతే. అవతల వచ్చావా, స్క్రిప్ట్ చదువుకొని వచ్చావా, లేకపోతే స్క్రిప్ట్ కేకేసారి టైప్ చేస్తే నీకు ఇచ్చావా అనేది ఎవడు చూడటం. బాగా చెప్తున్నావా లేదా, అట్లా. దిస్ ఇస్ కాల్డ్. దాన్ని నువ్వు పోల్చుకొని చేయగలిగితే ప్రతిరోజు నీకు చాలా హుందాగా ఉంటావు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఓకే, ఇంతే, సింపుల్ మ్యాటర్.
సో ఈ విధంగా అనమాట. లేకపోతే మాత్రం మీకు చాలా రిస్క్ వచ్చింది. డేటా అనేది అక్కడ డిస్క్ఫుల్ ఎర్రర్ వచ్చినప్పుడు డేటా కమిట్ అవ్వదు. ఆన్ గోయింగ్ బిజినెస్ విల్ బి లాస్. ఇఫ్ యూ అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పు కావాలంటే. ఇఫ్ యూ ఇఫ్ యూ నాట్ ఎనేబుల్ దిస్ ఆప్షన్, అంటే ఇఫ్ యూ నాట్ ఎనేబుల్ చేయకపోతే ఏమైంది బాబు అంటే we will get diskful error. We will get the diskful error. Then, so we will get a diskful error. Diskful error వచ్చింది. ఇది చేయకపోతే ఈ మాట చెప్పాలి. ఓకే, సో ఇది మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేయగలిగితే బ్రహ్మాండం. ఓకేనా, గుడ్. ఓకే, తర్వాత మనకి ఏం చేసాము, స్టాండ్ బై సర్వర్లు. అవునా, స్టాండ్ బై సర్వర్లు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. స్టాండ్ బై సర్వర్లు క్రియేట్ అవుతాయి. ఇంకా అందరితోటి మనం ఆప్షన్ అయిపోయింది. ఇది యాక్చువల్గా డిబి సర్వర్లు మనం చేయడానికి, ఏది డిబి ఇన్స్టాన్స్ మనం చేయడానికి స్టెప్స్, సింపుల్ స్టెప్స్, ఏం లేదు ఆడ, విషయమే ఉండదు దీంట్లో థియరిటికల్గా. సో నెక్స్ట్ రౌట్ 53 మిగతా వచ్చే కాన్సెప్ట్లన్నీ తక్కువ ఉంటాయి. ఏది ల్యాండా అయినా, తర్వాత క్లౌడ్ ఫ్రంట్ అయినా, క్లౌడ్ ట్రైల్ అయినా, ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్లు, చాలా చాలా సింపుల్, అర్థం చేసుకోగలిగే. అంటే ఇవన్నీ డెప్త్ కాన్సెప్ట్ అన్నమాట. విపిసి అని, ఆర్డిఎస్ అని, ఏం చాలా 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 డెప్త్. అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ లో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, అది అర్థం చేసుకోవాలంటే. డెప్త్ నాలెడ్జ్ లేని, అదే ఇప్పుడు ఎస్ఎన్ఎస్ ఉంది, ఎందుకు డెప్త్ నాలెడ్జ్ ఏముంది? ఎస్సిఎస్ ఉంది, డెప్త్ నాలెడ్జ్ ఏముంది? S3 ఉంది, డెప్త్ నాలెడ్జ్ ఏముంది? ఏమి లేదు, డెప్త్ నాలెడ్జ్ ఏం అవసరం నాకు. కొన్నిటికి ఏంటంటే డెప్త్ నాలెడ్జ్ అవసరం అనమాట అట్లా. కాబట్టి డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాటిని మీరు కూడా తరోగా ప్రిపేర్ అవ్వండి. విపిసి అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఒకటి 2 3 4 5 సార్లు ప్రిపేర్ అవ్వాలి దాన్ని. సో ప్రతిరోజు రాయాల. అయితే మీలో చాలా మందికి ఏంటంటే నేను చెప్పేది, ఉదయాన్నే నిద్ర లేవాలి, 2 సార్లు నేను ఇచ్చిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ చదవాలి, చదివి అర్థం చేసుకొని ఆడియో రికార్డింగ్ చేసుకోవాలి. మీరే ఆడియో రికార్డింగ్ చేసుకొని నాలాంటి వ్యక్తికి సెండ్ చేయండి, లేదా మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ మీరు వినండి. అసలు నేను ఎలా చెప్పగలుగుతున్నాను, చెప్తున్నానా లేదా, చెప్పలేకపోతే ఇబ్బంది ఏమైనా ఉందా, ఏ వర్డ్స్ ఎక్కడ మిస్ అవుతున్నాను, చెప్పే క్రమంలో అది బట్టి కొట్టినట్టు చెప్తాం అనిపిస్తుందా, లేదా రియల్గా నాకు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందో, లేకపోతే ఫ్రెషర్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అనేది అవతల వ్యక్తికి తెలియజేయగలుగుతున్నానా, కన్వే చేయగలుగుతున్నానా. అప్పుడు అలా 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత 2వ నెలలో నీలో మార్పు చూస్తావు. అట్లా అంటే ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉంది అనేటప్పటికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకొని చదివి చెప్తానులే, కేకే గాడికి ఏం తెలుసులే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ నో వెరీ వెల్. రేపు ఇంటర్వ్యూ అబ్బా, కేకే గాడు స్క్రిప్ట్ ఇచ్చాడు, ఇదే స్క్రిప్ట్ రేపు పోయి చెప్తా, కానీ అక్కడ తేడా పుట్టిద్ది, చెప్పలేరు. మీరు అనుకున్నంత తేలికేం కాదు. అది సాధన చేయాలా, అదే రిజ్యూమ్ అనేది సాధన చేయాలా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సాధన చేయాలా. రిజ్యూమ్ సాధన చేసి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సాధన చేసి లోపలికి వెళ్తే జాబ్ కొడతారు. ఇది అంటే ఏ ఇంటర్వ్యూకైనా సక్సెస్ అవుతారు అట్లా. సో ఆ విధంగా చేయండి, జాగ్రత్తగా చేసి పూర్తి స్థాయిలో కొంత ఆపరేషన్ మోడల్ సాగించండి. సాగిస్తే కొంతవరకు ఇది మీ హ్యాండ్లోకి వస్తుంది. డివి ఇన్స్టాన్స్, ఆర్డిఎస్. ఎస్ క్లాస్ 18 6 18 6 2024 కూడా. అయితే 12 గంటలకి ఏంటంటే మనకి మార్క్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కొన్ని మంది ఇచ్చారు నంబర్లు, వాళ్ళందరికీ మార్కులు చేస్తాం 12 గంటల తర్వాత నుంచి. కొంతమంది యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మార్కులు చేసి, అంటే వాళ్ళ స్థాయి ఏందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాం. సో ఇప్పుడు ఇది థియరీ,
ఇక వెంటనే మనం దీన్ని ప్రాక్టీస్ చేసి చూపిస్తాం అంతే. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాం అంతే. ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని వెళ్తూ ఉంటాం అంతే. అయితే మనం యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మన టాస్క్ నేను చెప్పాను ఏమని, మన టాస్క్ ఏంది అంతవరకే ఉంటుంది, వేరేది ఉండదు. మన టాస్క్ ఏంది అంతవరకే ఉంటుంది, వేరేది ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇదిగో, ఇప్పుడు ఎస్, ఇప్పుడు ఉన్నాం, దిస్ ఇస్ వాట్ సర్వర్, ఇది సర్వర్. ఇది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, నేను క్లౌడ్ ఇంజనీర్గా నేనేం చేస్తాను, సర్వర్ను తయారు చేస్తా ఎక్కడ, ఏడబ్ల్యూఎస్లో. ఓకే, అంతే అయిపోయింది నా డ్యూటీ, సర్వర్ తయారు చేయటమే. సర్వర్తో కనెక్ట్ అయ్యి ఇది పని చేస్తాం లేదో చూసుకోండి, ఓకే అయిపోయింది. సో ఇదే సర్వర్కి ఇంకొక వ్యక్తి కనెక్ట్ అవుతాడు. అతను ఎవరు, అతను డెవలపర్ అవ్వచ్చు, అతను డిబిఏ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరు, డెవలపర్ అవ్వచ్చు, డేటాబేస్ అడ్మిన్ టీమ్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. అయితే సార్ వాడు ఎలా కనెక్ట్ అవుతాడు ఈ డేటాబేస్ సర్వర్కి, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్, వాడు ఈ డిబి సర్వర్కి వాడు ఎలా కనెక్ట్ అవుతాడు అంటే, మనం ఏం చేసాం, పట్టి ఉపయోగించాం, పుట్టి, కొంతమంది పుట్టి, కొంతమంది పట్టి, ఏదైనా ఒకటే, పట్టి అన్నా పుట్టి అన్నా, పట్టి, పుట్టి, మొబా ఎక్స్ట్రీమ్, ఎస్ఆర్ నో, సూపర్ పుట్టి, అలాగా వాటిని ఉపయోగించి మనం సర్వర్లకు కనెక్ట్ అవుతాం. అలాగే డేటాబేస్ అడ్మిన్ టీమ్, డెవలపర్స్, వీళ్ళందరూ కూడా కొన్ని టూల్స్ ఉపయోగించి ఈ డిబి సర్వర్కి కనెక్ట్ అవుతారు అనమాట. కొన్ని టూల్స్, మధ్యలో టూల్స్ ఉంటాయి. ఎస్, అంటే ఈ డేటాబేస్ అడ్మిన్ అనేవాడు ఈ టూల్స్ తో సహాయంతో డిబి సర్వర్ కనెక్ట్ అవుతాడు. వాడు, మనం కాదు, మనం ఏంది, మన డ్యూటీ ఈ సైడే, సర్వర్ క్రియేషన్ చేసాం డిబి సర్వర్. వాడు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వరకే నా పని. చేసేటప్పుడు క్రెడెన్షియల్స్ క్రియేషన్ చేయడం నా పని అయిపోయింది. ఇచ్చేసి క్రెడెన్షియల్స్, ఈ ఎండ్ పాయింట్ ఇవన్నీ ఇచ్చేసి వీడికి ఇచ్చేస్తా, వాడు టూల్ సహాయంతో కనెక్ట్ అవుతాడు ఎక్కడికి, సర్వర్లోకి. ఏ టూల్స్, ఎస్, అది ఇక్కడ పాయింట్. ఇది డిబి బాస్. ఓకే, వాడు ఏం చెప్పాడు నాకు, ఏదో ఏమన్నాడు, ఒరాకిల్ సాఫ్ట్వేర్ సంథింగ్ ఇంకోటి, నా ఇష్టం, ఒరాకిల్ డిబి సాఫ్ట్వేర్ అనుకో, ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది వేసుకో, లేదా మారియడ్ ఇది వేసుకున్నావు, ఏదో ఒకటి. అయితే ఏ సాఫ్ట్వేర్ వేసినా, సో తయారు చేసింది నేను, నా పేరు ఏంది, క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్. సో ఎక్కడుంది సర్వర్, ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఎస్, ఎక్కడుంది సర్వర్, ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఇది ఏడబ్ల్యూఎస్ లో ఉన్న డిబి సర్వర్, అర్థమైందా. సో ఇప్పుడు నా పని అయిపోయింది, డిబి సర్వర్ని క్రియేషన్ చేశా. సో ఇక్కడ ఉంటారు అనమాట ఎవరు, డెవలపర్స్, ఇక్కడ ఉంటారు ఎవరు, డిబిఏ టీమ్. ఎస్, వీళ్ళిద్దరూ దీనికి కనెక్ట్ అయిపోయి వాళ్ళ వాళ్ళ యాంగిల్లో తయారు చేస్తారు, నాది కాదు ఆ డ్యూటీ అంటున్నాను. సో వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ, అంటే వాళ్ళ ల్యాప్టాప్ ఏంది, విండోసే, వీళ్ళ ల్యాప్టాప్ ఏంది, విండోసే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఉన్న ల్యాప్టాప్స్ అన్ని విండోస్ ల్యాప్టాప్లే. అంటే ఆ ల్యాప్టాప్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది. విండోస్ అంటే ఏంది, జియుఐ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఉండదు యాక్చువల్ గా చెప్పాలని, నో నో లైనెక్స్. కొన్ని సెంటర్లో 5% మ్యాక్ ఉండొచ్చేమో కానీ అన్నిట్లో దగ్గర దగ్గరగా అన్ని విండోసే ఉంటాయి. అన్ని విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఆ విండోస్ ల్యాప్టాప్ లో నుంచి ఈ డిబి సర్వర్ కనెక్ట్ అవ్వాలా. బట్ డిబి సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్. దిస్ వాజ్ క్రియేటెడ్ బై క్లౌడ్ ఇంజనీర్. This was created by cloud engineer, and this credentials was created by cloud engineer. The credentials and everything will be given to this developer and DBA team. But DBA team అది రిసీవ్ చేసుకున్న తర్వాత, హే DBA team, ఇదిగో ఈ క్రెడెన్షియల్ తీసుకో, ఇదిగో ఈ డిబి కనెక్ట్ అవ్వడానికి ఎండ్ పాయింట్ తీసుకుంటాం, చెప్తా నేను అది ఎట్లా. అప్పుడు వాడేం చేస్తాడు, ఇలా ఇలా కనెక్ట్ అవుతాడు. బట్ వాడు కనెక్ట్ అవ్వడానికి వాడి ల్యాప్టాప్ లో ఒక టూల్ మెయింటైన్ చేయాలి. ఆ టూల్స్ సహాయంతో ఈ డిబికి కనెక్ట్ అవుతాడు వాడు. సార్ రియల్ టైం అంటే ఇంతేనా, రియల్ టైంలో ఇంతే జరిగేది. రియల్ టైంలో పనిచేసే ఏ ఒక్కడినైనా అడుగు, డెవలపర్ అయినా డిబి అడ్మిన్ అయినా, వాడు కనెక్ట్ అవ్వాల్సిందే టూల్ సహాయంతో. ఏం టూల్స్ ఉన్నాయి మార్కెట్లో, ఎస్, ఆ టూల్స్ ని నీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలా. సో మార్కెట్ లో కనిపించే టూల్స్ ఏమున్నాయి అంటే, చాలా టూల్స్ ఉన్నాయి. చాలా, ఇప్పుడు కొంతమంది ఏం వాడతారంటే, టోడ్ ఉంటుంది, టిఓఏడి టోడ్, టిఓఏడి టోడ్. అంటే టూల్స్ అంటే ఏ సాఫ్ట్వేర్. With the help of this software, as a developer, as a DB admin can connect to DB database server. డేటాబేస్ సర్వర్ తో కనెక్ట్ అవ్వచ్చు మనం, ఎట్లాగా, పట్టి లాగా ఆర్ పుట్టి లాగా, పుట్టి టూల్ ఉపయోగించి డిబిఏ మనం ఉపయోగించి కనెక్ట్ అవుతున్నాయి. అట్లా కూడా
డిబిఐ డెవలపర్స్ ఈ టూల్స్ ఉపయోగించి కనెక్ట్ అవుతారు. ఎక్కడికి? డేటాబేస్ సర్వర్కి, డేటాబేస్ ఇన్స్టాన్స్కి. అదేంది? టోడ్, టిఓఏడి, టోడ్. డిబితో మాట్లాడుకోవచ్చు. టోడ్తో కనెక్ట్ అవుతాడు. ఇంకోటి ఏంది? టోరా, టోరా, టోరా రెండు వేరే డిఫరెంట్ టూల్స్ ఇవి. ఇంకొంతమంది వాడతారు, సింపుల్ గా చెప్పాలంటే ఇది హైడి, HEIDISQL. ఇవన్నీ ఏంటి సార్? మా టూల్స్ అనమాట. ఎవరు ఉపయోగిస్తారు సార్? డెవలపర్ కానీ డిబి అడ్మిన్ కానీ. ఇవి ఎవరు సప్లై చేస్తారు సార్? వాడు సిస్టమ్ అడ్మిన్, వాడు ల్యాప్టాప్ ఇచ్చినోడు చెప్తాడు, ఏ బాబు డెవలపర్, ఇదిగో డిబితో కనెక్ట్ అవ్వాలంటే టోరా వాడు, లేకపోతే టోడ్ వాడు. వాడు కంపెనీ టు కంపెనీ, ఒక కంపెనీలో ఇది వాడతారు, ఒక కంపెనీలో HEIDISQL వాడతారు, చెప్పలేము. ఇంకో కంపెనీలో ఇంకొకటి వాడతారు. టూల్స్ ఇవి. ఇంకో కంపెనీలో ఇది వాడతారు, ఏంది? ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఏది ఇది ఇట్లా ఉంది? దాని పేరు అదే బాబు, వాడు పేరు పెట్టుకున్నాడు. ఏది ఇది? ఇది టూల్ పేరు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లయింట్ సాఫ్ట్వేర్, క్లయింట్ టూల్ అంటాం. అంటే డేటాబేస్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించే క్లయింట్ సాఫ్ట్వేర్, క్లయింట్ టూల్స్ ఎన్ని ఉన్నాయి. సో అని ఎట్లా కనెక్ట్ అవుతారు వాళ్ళు అన్నప్పుడు నువ్వు ఇట్లా చెప్పాలి వాళ్ళకి, ఇదిగో ఈ డిబిఏ టీమ్ కానీ డెవలపర్ టీమ్ కానీ ఇట్లా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ అనే క్లయింట్ టూల్ ఉంటుంది. ఆ క్లయింట్ టూల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దేర్ మిషన్. వాళ్ళు ఆ మిషన్ నుంచి ఉపయోగించి అక్కడ కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకా బాగా ఫేమస్ టూల్ ఏముందంటే వర్క్ బెంచ్. బెంచ్ ఇదేం సార్? ఇది బెంచ్, వర్క్ బెంచ్ టూల్ సాఫ్ట్వేర్, క్లయింట్ సాఫ్ట్వేర్. అర్థమైందా? క్లయింట్ సాఫ్ట్వేర్ వర్క్ బెంచ్ దాని పేరు. అర్థమైందా? ఆ తర్వాత ఇంకో కొంతమంది ఏం వాడతారంటే పిఎల్ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ అని కూడా వాడతారు. అంటే పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ ఏంది? మనిషా ఏంది ఇది? నో 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 నో, ఒక సాఫ్ట్వేర్ టూల్ పేరు ఇది యాక్చువల్ గా. అంటే ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ ఇది. క్లయింట్ సాఫ్ట్వేర్ అంటే ఏంది? మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగిస్తాం. ఇప్పుడు పట్టి ఉంది, అది కూడా క్లయింట్ సాఫ్ట్వేర్ లెక్కే. పట్టి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు కనెక్ట్ విత్ లైనక్స్ మిషన్ as a secured way. In the same way ఇక్కడ కూడా పిఎల్ బోర్ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఏంది? మనిషి కాదు, ఒక టూల్ పేరు, ఆ సాఫ్ట్వేర్ టూల్ విచ్ కెన్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ డిబి. ఇట్లా అవి ఆ, ఆ, ఎక్కువ ఎక్కువ వాడేది ఇదే. ఏది ఎక్కువ అయితే చాలా మంది చూసారు ఏంటంటే ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ చూస్తారు, ఇది హైడి ఎస్క్యూఎల్ చూస్తారు, హైడి. ఇంకొంతమంది ఏంటంటే టోడ్ చూస్తారు, టోడ్. ఇంకొంతమంది వర్క్ బెంచ్ చూస్తారు, వర్క్ బెంచ్. అంటే ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించైనా డీబీతో కనెక్ట్ అవ్వచ్చు, నీ ఇష్టం. అంటే కంపెనీ టు కంపెనీ, ఒక కంపెనీలో ఒక్కోలాగా, ఒక కంపెనీలో ఒక్కోలాగా. మీ కంపెనీలో ఏం వర్క్ చేశారో, వాళ్ళు ఎలాంటిది చేశారో నువ్వు చెప్పాలంటే ఏదో ఒక దాని టూల్ చెప్పు. ఇదిగో మా డీబీఏ ఉన్నాడు, నేను యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నేను ఇన్స్టాన్స్ ఇలా క్రియేషన్ చేస్తే, అతను టోడ్ ఉపయోగించాడు, అతను ఐడి ఉపయోగించాడు, HEIDISQL. అతను ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ టూల్స్ ఉపయోగించాడు. టైప్ చేస్తున్నారు, మీకు అర్థమైంది. టు కనెక్ట్ లైనక్స్ మిషన్ యూజ్ పట్టి సాఫ్ట్వేర్ టూల్. ఓకే, ఇన్ ద సేమ్ వే టు కనెక్ట్ DB database server database server. So we use we use mm, we use different software tools, different software tools. అంటే అది ఎందుకు రాశానంటే అట్లా అర్థం చేసుకోవడం కోసం. we use different software tools. we use ఇక్కడ కూడా we use different software tools. ఇక్కడ లైనక్స్ మిషన్ తో కనెక్ట్ అవ్వాలంటే టు టు కనెక్ట్ లైనక్స్ మిషన్, అక్కడ టు కనెక్ట్ లైనక్స్ మిషన్ వి యూస్, అర్థమైందా? వి యూస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్. అర్థమైందా? డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఎగ్జాంపుల్, ఒకటి PUPTY, రెండు సూపర్ పుట్టి, మూడు
పుట్టి, సూపర్ పుట్టి, పట్టి ఏదైనా, తర్వాత మొబైల్ స్ట్రీమ్ అనుకో. అలాగే ఎట్లయితే టూల్స్ ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే టు కనెక్ట్ ద డేటాబేస్ సర్వర్ we use different tools. As a developer, as a DBA, database admin, database admin, they use different tools. వాళ్ళు మనం కాదు, they use different tools. The first one మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రియల్గా చెప్పాలంటే వర్క్ బెంచ్. తర్వాత ఏంది, టోడ్. మూడోది ఏంటి, టోరా. టోరా. నాలుగోది ఏంది, హైడి ఎస్క్యూఎల్. ఐదోది ఏంది, పిఎల్, పవర్ బై ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్. టూల్స్ పేరు అటు పెట్టుకున్నాడు వాడు పేరు డెవలపర్. సో ఆరోది ఏంటి, ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఆరోది ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. 7 7 ఇట్లా పిఎల్ ఎస్క్యూఎల్ డెవలపర్, ఐడి,